ద్వారా ప్రభునామను మహిమపరచుకొని ఉన్నాం కాబట్టి మరి ముఖ్యమైన కార్యక్రమంలోకి వెళ్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కనుక. ఎందుకంటే వాక్యము నమ్మదగినది, వాక్యము యథార్థమైనది కనుక మనందరినీ కూడా యథార్థ మార్గంలో నడిపించేది వాక్యము కనుక వాక్యాన్ని మనము అనుసరించి నడుచడం మనకెంతో మేలుకరము, ఆశీర్వాదకరం కనుక ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినైతే బైబిల్ పట్టణం చదువుకుందాం. దానికి ముందుగా సాక్ష్యంలో సమయం ఉన్నది కనుక ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే సాక్ష్యం చెప్పి ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు బయట మనం చేస్తున్నాం. ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు లేనట్లయితే చెప్పమ్మా. మన మధ్యలో ఉన్న కోటేశ్వరం గారు సాక్ష్యం చెప్పి ప్రభువుని కనపరుస్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి విని ప్రభువును మహిమపరచవలసిందిగా ప్రభు బయట మనం చేస్తున్నాం. ఈ సమయానికి పాస్టర్ గారికి వందనాలు. పోయిన బుధవారం నుంచి నా మనవరాలకు బాగలేదు. నిమ్మని ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుపోతే మాకు చెల్లికి ఫోన్ చేసి చెప్పి ఏడ్చిందట. ఏడ్చారు. ఇంటికి వచ్చి అమ్మ నీకెంత బాగలేదంట మా పెద్దవాడు చెప్పింది. చెప్పాలకి బండి పోయేసినాక పిల్లకెంత బాగలేదంట అయ్యా అని చెప్పింది. చెప్పాలకి ఎందుకని ఏమైందంటే నిమ్మంట హాస్పిటల్ చలాన్ పెట్టేస్తారంట అని చెప్పాలకి సరేలేండి పోయేద్దాంలే అన్నమాట. ఆ తెల్లవారుజాము కాడ సాలేని చేత ఆ పాస్టర్ గారి చేత వ్యవసాయం కుటుంబం ఇంట్లో చేశాక అందరూ చేత ప్రార్థన చేయించండి. ప్రార్థన చేయించాక సాయంత్రమే అమ్మాయి తీసుకొని ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చి మళ్ళీ ఫోన్ చేసింది. అది అమ్మతో మాట్లాడాలి, అమ్మకి రా అని చెప్పి నాకు ఇచ్చింది. ఏందమ్మా ఎట్టుంది అమ్మాయికి అంటే అమ్మ బాగానే ఉంది తీసుకొని వచ్చాము అన్నకి. అమ్మ పానీలమ్మ దేవుడి తండ్రి ఎట్ట ముందే మేము తగ్గిందంట, అమ్మ బాగానే ఉంది 3 రోజులు ముందు పడితే తగ్గిద్దంట అన్నాడు. ఒక వీడియో కథ చూపి అమ్మ అన్నారు. ఇంట్లో వచ్చి బయట తాగుతా ఉంది. పానీలమ్మ బాగుంది అన్న తమ్ముడు పేరంటే మహి జ్యోతి అని చెప్పింది. మీ అందరికి వందనాలు. నా మనవరాలు ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవారంటే వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభు బయట మనం చేసుకుంటున్నాను. దేవుడు చేసిన మేలును దేనిని మరవకూడదు. మన జీవితంలో ఆయన అనేకమైన మేలులు చేసే దేవుడు కనుక మనం ఆయన మరవకూడదు. ఎవరు లేనట్లయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. మన మధ్యలో సహోదరుడు జాకబ్ వచ్చి బైబిల్ పట్టణం చదువుతుండగా అందరూ ఏకీవించండి. అందరు లేచిన వాళ్ళైతే బైబిల్ పట్టణం చదువుకుందాం. సహోదరుడు జాకబ్ బైబిల్ తెచ్చి 27వ కీర్తన తీసినట్లయితే సహోదరుడు చదువుతుండగా మీరును ఏకీవించండి. నాకు వెలుగును రక్షణమై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరిని వెతుకును? నా శరీర మాంసము తినుటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లుకుని నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను.
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహదని చేయించు బలులు అర్పించదను. నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. యెహోవా నేను కంటదాని ఎత్తి నిన్ను ప్రార్థించుచున్నప్పుడు నా మనవి ఆలకింపు. కరుణతో నాకు ఉత్తరము. ఇటువంటి దేవుని దీవించుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యము మనందరి జీవితాల దేవుడు ఫలభరితంగా ఆశీర్వదించును గాక. ఆమె ఆరాధన కార్యక్రమం జరిగించుకుందా. అందరూ కళ్ళు మూసుకొని మీ యొక్క 2 చేతులు తండ్రి అయిన దేవుని సింహాసనం వైపు చూపిస్తూ చదువుకున్న వాక్యమును బట్టి మనందరం కూడా ఆయన మందిరంలో ఉత్సాహాన్ని చేస్తూ ప్రభునామాన్ని గణపరుచుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమకరంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అందరూ నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రం 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 స్తోత్రం. అనువాడవును ఉన్నవాడవును నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా ఇదిగోనైనా మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభువా మీ బిడ్డలమైన మేమందరము కూడా ప్రభువా మీ యొక్క గొప్ప నామాన్ని తండ్రి ఘనపరచుటకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు తండ్రి మేమందరం కూడా చిన్న మందగా కూడుకొని ప్రభువా ఇదిగోనైనా యేసు ప్రేమ ప్రార్థనశాలలో నిలిచిన్నాం ప్రభువా. ఇదిగోనైనా యేసు ప్రేమ ప్రార్థనశాలలో తండ్రి చేయబడిన ప్రతి ప్రార్థనను ఆలోచిస్తూ మా అందరిపై మీ కృపను చూపిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. సహోదరి చెప్పిన సాక్ష్యంలో బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగోనైనా సహోదరులను అందరూ ఏకీభవించి ప్రార్థించగా ప్రభు ఆ చిన్న బిడ్డను మీరు స్వస్థపరచడానికి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంకా అనేకులు అనారోగ్య సమస్యలతో ఉన్నారు ప్రభువ. ఈ దినమున తండ్రి మీ దాసుడు మీ నరసయ్యని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువ ఆ బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆ బిడ్డను కూడా మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోమని యేసు ప్రేమ ప్రార్థనశాల నుంచి ప్రభువ మేమందరం కూడా ఏకభవించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏక మనసు కలిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరినీ మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. ఇంకా మీ బిడ్డలైన వారు ఎంతమంది అయితే తండ్రి మీ సన్నిధానంలో అనేకమైన విషయాలు కోరుచున్నారు ప్రభువ. వారందరినీ కూడా మీరే దీవించండి, ఆశీర్వదించమని అడుగుతూ తండ్రి ఇదిగోనైనా మీ పాదాల దగ్గరికి వస్తున్నాను తండ్రి. కృప చూపించి కనికరించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమో వచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. అందరూ నోరు తెరవండి. ఆయన తోడు కావాలండి. నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. బ్రతుకునా పదిదినా కడని కాలైనను, కడను
వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవును ప్రభువా, నీవు మాతో ఉండాలి యేసయ్యా, నీవు లేకుండా మేము బ్రతకలేము యేసు. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని దాటిపో యేసు. ప్రేమ ప్రార్థన శాలయందు మీరు నిలవబడండి ప్రభువా, మీరు నిలిచి ఉండి మా బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. అనేకులు ప్రభువా బిడ్డలు వచ్చి ఉన్నారయ్యా, ఒక్కొక్కరు సమస్యతో వచ్చి ఉన్నారు ప్రభువా. పాడుకున్న పాటను బట్టి మీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఎంతమంది అయితే తమ స్వరము విప్పి ఆయన మిమ్మల్ని ఆరాధించున్నారు, వారందరి స్వరమును మీరు తాకండి ప్రభు. వారి హృదయ అంతరంగమును మీరు తాకండి యేసు. ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక ఎవరి హృదయంలో ఏముందో, ఎవరి హృదయంలో దుఃఖంతో నిండి ఉందో, ఎవరి హృదయం వేదనతో కృంగిపోతున్నదో ప్రభువా, వారందరినీ మీరు గుర్తు చేసుకోండి ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రభువా. ఈ దినమున వారికి ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుందని నమ్మకంతో విశ్వాసంతో అడుగుతున్నాము యేసయ్యా, నమ్మకంతో అడుగుతున్నాం ప్రభువా. ప్రతి విషయమందు ప్రభువా, ప్రతి కీడు నుంచి వాడికి విడుదల కలిగించమని అడుగుతున్నాను తండ్రి. అపవాది వేచిన బాణములు తండ్రి, వాడి చిక్కులు పెట్టుటకు ప్రయత్నిస్తున్నాడు యేసయ్యా. వాడి నుండి మీ బిడ్డలను రక్షించబోతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మనకున్న ప్రతి బాధ నుండి విడుదల కలిగించే దేవుడు ఆయన, మన కన్నిటి బాష్ప బిందువును తెలిసే దేవుడు ఆయన. ఆయన మాట ఇచ్చి తప్పుడకు నరుడు కాదు. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, అనుకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించుటకు ఆయన మాత్రమే సమర్థుడని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రతి విషయం నుంచి విడుదల కలిగించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. మీకున్న వ్యాధి, బాధ, రోగము, దుఃఖము, ఆర్థిక ఇబ్బందులు నామములన్నీ మీకు దేవుడే దర్శనముగా, ప్రతి విషయం నుంచి విడుదల ఆయనే కలుగజేయునుగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. నేను ఈ స్థలంలో కూర్చున్నట్లయితే సహోదరులు, బ్రదర్, దైవ సేవకులైనటువంటి వారు థామస్ సాయి గారు మన మధ్యకి వచ్చినారు కనుక ఈ దినమున వర్తమానము దేవుడు మనందరి కొరకు తన దాసుని ఇక్కడికి, తన దాసుని ద్వారా ఆయన పంపించిన వర్తమానాన్ని అందరూ శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎవరినూ అల్లరి చేయకూడదు, దిక్కులు చూడకూడదు. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు అల్లరికి కర్త కాడు. కాబట్టి మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటకు మనకెంతో మేలు. కాబట్టి అందరూ భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగిన వాక్యం ఉండండి. పిల్లల్ని అల్లరి చేయనియొద్దు దయచేసి. మన మధ్యలో ఏమో ప్రార్థన చేస్తుండగా అందరిని ఏకీపించండి. ప్రార్థన చేసుకున్నాం, వాక్యం చేసుకున్నాం. స్తోత్రము నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ. అంతవరకు ఆయన పాటల ద్వారా ప్రభు, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మహిమపరుచున్నాం ప్రభు.
ఈ వాక్య భాగం వెళ్తుండగా ప్రభు నీ సేవకుని సులుసాతం మరుగుపరుచుకొని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు సిద్ధపరచండి ప్రభు. ఎక్కడున్న ప్రతి హృదయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మా మధ్యలో దైవజనుడు థామస్ రాయ్ గారు వచ్చి కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యమును మనతో పంచుకుంటారు. మంచిది. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగనే మరి దైవ సేవకులకు, మరి బయట ఉన్న సువార్త గాయకులకు, మరి విశ్వాసులకు వందనాలు. మంచిది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మందిరం కట్టక ముందు మీకు ఎవరికైనా కల వచ్చిందా? ఎవరికైనా కల వచ్చిందా? చెప్పండి. ఎవరికైనా కల వచ్చిందా? ముందుగా ఇక్కడ కొండ మీద ఒక మందిరం కట్టబడుతుంది, ఇక్కడ సేవ జరుగుతుందని తెలుసా మీకు? తెలుసా మీకు? బయట వాళ్ళకి ఎవరికన్నా మీకు తెలుసా? దేవుడు చూపించాడా? నిజమేనా? దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ప్రేమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు మీ బాప్టిస్ట్ భాగంలో పెద్ద చర్చి ఉంది, కానీ నేను అక్కడికి చాలాసార్లు వచ్చాను. వాళ్ళకి వాక్యం చెప్తే నిజంగా వాళ్ళకంటే ముందుగా వాక్యం చెప్పినండి నేనంత ఫుల్ పవర్ వాక్యం చెప్పిన, అంత రోసం పోసిన, అంత పౌరుషం పోసిన, లాస్ట్కి నాకే బలహీనత వస్తుంది. నిజంగా వాస్తవంగా మీ బాప్టిస్ట్ పాలెంలో గుర్తు చేసుకుంటే నాకు చాలా బలహీనత వచ్చేస్తుంది. ఎంతగా పోయి రోసం పోయి పౌరుషం పోయి కిందికి పోయేవాళ్ళే కానీ పైకి వచ్చేవాళ్ళు లేరు. నిజంగా వాస్తవంగా మరి దేవుడు ఎందుకు నిమిత్తం మిమ్మల్ని పక్కకు తీసుకొచ్చాడు, మీ మట్టికి మిమ్మల్ని పక్కకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ గుంపులు ఉంటే మీరు విశ్వాసంగా జీవించలేరు, మీ బ్రతుకులు స్థితిగతులు మారవు. నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళకి తెలిసి వాళ్ళు నన్ను కొట్టినా పర్వాలేదు, కొట్టించుకుంటా తిట్టించుకుంటా, కానీ వాళ్ళలోకి మీ జీవితాలు మారవు, మీ బ్రతుకులు మారవు. నిజంగా ఇది. అందుకని దేవుడే మిమ్మల్ని పక్క తీసుకొచ్చాడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డారా, నేను కూడా ఒక దైవ సేవకుడి దగ్గర 12 సంవత్సరాలు ఉన్నా, కానీ ఆయన ఏమైనా అంటే ఉన్నది చెప్పాలి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం దేవునికి ఇష్టం ఉండదు, కానీ నాకు నిజం చెప్పాలంటే అది నేను ఇష్టపడతాను. అందుకనే 12 సంవత్సరాలు దైవ సేవకుడి దగ్గర ఉంటే నాకు ఆదికాండం ఎక్కడదో, ప్రకటన ఎక్కడదో నాకు తెలియదు అసలు. ఆ 12 సంవత్సరాలలో దేవుడు నాతో ఉండి తనతో మాట్లాడి తనను బలపరిచాడు, కానీ అతను నన్ను బలపరిచి దేవుడు. అందుకని ప్రేమ దేవుడు పెట్టారు. ఎందు నిమిత్తమో దేవుడు మరి ఆ విషయం అయితే మీకు కొంతమందికి తెలుసు, మీకు తెలిసింది కొంచెమే. యేసయ్యకి తెలిసింది మరింత తెలుసు నా గురించి, నా జీవితం ఎలాంటిదో, నా బ్రతుకు ఎలాంటిదో, నా సాక్ష్యం ఎలాంటిదో అది యేసయ్యకి తెలుసు. కానీ ప్రేమ దేవుడు పెట్టారా, నేను నిజంగా అక్కడి నుంచి బయటకు నేను రాలేదు, కానీ దేవుడే నన్ను తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత 2 వారాలు వెళ్ళి, 1 వారం వెళ్ళి నాకు ఎందుకు నేను బయటకు వచ్చేసాను అని చెప్పి ఆలోచిస్తుంటే, దేవుడేమో నువ్వు సేవ చేస్తావు, నీ సేవ చేయించుకుంటానని చెప్పి దేవుడేమో ప్రేరేపణ వస్తుంది. నాకేమో తర్వాత వాక్యం తెలియదు, ఆ బైబిల్ తెలియదు, పాట తెలియదు, ఎలా నడిపించాలో వర్షిప్ తెలియదు. ఇదంతా నాకెందుకని చెప్పి నేను చాలా సతమతం అయిపోయి గరిబిలైపోయి మళ్ళా పోయి కూర్చున్నాం మా మందిరంలో. ఆయన అంటాడు, చూశారుగా మళ్ళా వచ్చాడు, ఎక్కడికి రావాల్సిందే, మళ్ళా ఎక్కడ తిరిగినా ఎక్కడికి రావాల్సిందే. చూశారుగా మీరందరని చెప్పి ఫస్ట్ వారం పోయి కూర్చున్నాను. ఆయన అట్టే చెప్పాడు. తర్వాత అక్కడ కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి పైకి లే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను వాడుకోవాలని నేను చూస్తుంటే నువ్వు ఎక్కడ ఎందుకు కూర్చున్నావు? నువ్వు కూర్చుంటానికి కాదు, నువ్వు లేచి నిలబడి వాక్యం మాట్లాడాలా, నువ్వు పైకి లేమని చెప్పి 2 వారాలు వెళ్తే 2 వారాలు నాకు నెమ్మది లేదు, తరుముకున్నాడు బయట. చాలా మంది నన్ను అన్నారు, నా దగ్గర అన్నోళ్ళు నేను విన్నాను, నాకు సాటుగా అన్నోళ్ళు ఎంతమంది అన్నారు. నిజంగా నాకేం తెలియదుగా, చదువు లేదు, ఏమి లేదు, నాకేం తెలుసు? పాట పాడాలి సరిగా రాదు,
అలాగే వాక్యం చెప్పని చేత కాదు, సువార్త కూడా చేయని చేత కాదు. ఇక ఎగతాళి చేస్తారు కదా, అందరూ ఇంతమంది చేశారు నన్ను ఎగతాళి. నేను అనుకున్నాను, మరి ఎంతమంది నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేను చేయగలనా సేవ అని అనుకుంటే దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. నేను బలహీనంగా ఉన్నప్పుడల్లా నన్ను పురికొనిపోడు పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగా ప్రేమైన దేవుని బిడ్డారా, మరి మీరు పరిశుద్ధాత్మ దేవుడు నమ్ముతారా? మేము నమ్మాము నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని చెప్పి అన్నవారు చేతులు ఎత్తండి. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన లేకపోతే మనం ఇక్కడ ఉండలేము. పరిశుద్ధంగా నడిపించేదే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఆ రోజు ఆరోహణంగా వెళ్ళిపోతుంటే శిష్యులందరూ నువ్వు వెళ్ళిపోతున్నా మా పరిస్థితి అంటే, నేను వెళ్ళిపోయి ఒక ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుడిని మీకు పంపుతాను, నిత్యం మీతోనే ఉంటాడు. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుడు బిడ్డారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు అన్నమాట నిజమే. కానీ ఆ ముగ్గురు వెళ్ళిపోయి రేపు ఒక్కడే అవుతాడు, అది మాత్రం నిజం. అందుకని మరి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చప్పట్లు, మీ పాటలు నిజంగా అది దేవునికి ఇష్టమైన. హల్లెలూయా. నిజంగా ఇది దేవుని చిత్తంలోనే మందిరం కట్టబడింది. మీరేదో మెచ్చుకుంటారని, మీరేదో పొగుతాడని కాదు. నేను ఉన్నట్టుగా భద్రత కొట్టి పగలగొట్టి చూపించేస్తాను. ఎందుకంటే నాకు అది నేర్పించాడు దేవుడు. అబద్ధం ఆడి పూజింగ్ చేసి మోసం చేయాలంటే నా వల్ల కాదు. నేను లోకంలో ఉన్నప్పుడు చేశాను, పూజింగ్ చేశాను, అబద్ధాలు ఆడాను, మోసం చేశాను, దుర్మార్గంగా ప్రవర్తించాను, ఎన్నో అన్యాయాలు దుర్మార్గాలు చేసి తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా వల్ల కాదు. ఎందుకంటే నాకు ఉన్నది ఒక్క మనసు అయితే యేసు ప్రభువుని నమ్ముకోకముందు ఆ మనసు నా భార్యకి ఇచ్చేసాను. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా మనసు నా యేసయ్యకి ఇచ్చేసాను. హల్లెలూయా. అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా, మన హృదయము దేవుని యొక్క దేవాలయం అంట. అందుకని ఈ దేవాలయంలో దేవుడు వచ్చి నిలవాలంటే ఈ హృదయం పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం అనుమతిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనం చక్కగా నడిపించి వర్షిప్ ఎలా చేయాలో, పాటలు ఎలా పాడాలో, మరియు ప్రార్థన ఎలా చేయాలో, వాక్యం ఎలా చెప్పాలో, ఆ విధంగా ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలో నేర్పిస్తాడు. ఇప్పుడు చాలా మంది నేను చూశాను, ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పేది కూడా చాలా మందికి తెలియదు. 30,000 మంది ఎవరు తెలియదండి. ఇది నిజం. ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలో, ఏ సందర్భంలో ఏ పాట పాడాలో కూడా తెలియదు. కానీ కొందరికే తెలుసు. అది ఆ పరిశుద్ధాత్మ కృప, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకున్న వాళ్ళకి అనుభవం నేర్పిస్తాడు. ఇక మిగతా వాళ్ళకి ఎవ్వరు కూడా ఆ అనుభవం నేర్పించడు, ఆ సలహాలు ఇవ్వడు. ప్రేమను దేవుడు పెట్టారా. అయితే నాకు ఇచ్చాడు, ఆ సలహాలు నాకు ఇచ్చాడు. అయితే నేను నేర్చుకున్నది దేవుని దగ్గర. ఏదో నేను కాలక్షేపానికి యేసు ప్రభువుని నమ్ముకోలేదు, మామూలుగా ఏదో అందరు పోతున్నారని చెప్పి నేను పోలేదు. అందరు పోతున్నారని ముందు ఫస్ట్ వెళ్ళిపోయినా. ఆ బాధలు, కష్టాలు, ఇబ్బందుల నుంచి దేవుడు ఇడిపిస్తాడేమో, అరే ఈ శ్రమ నుంచి బయట వేస్తాడని చెప్పి అనుకొని వెళ్ళిపోయాడు. అనుకొని వెళ్ళిపోతే శ్రమలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. తర్వాత చాలా మంది అన్నారు యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే చాలా కష్టము, యేసు ప్రభువుని నమ్ముకుంటే బాధలే, శ్రమలు అన్నాడు. నిజమే, నేను కూడా నమ్మలే. తర్వాత యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత తెలిసింది యేసు ప్రభువుని నమ్ముకుంటే శ్రమలే, కష్టాలే, బాధలే ఎన్నో చేస్తాయి. కానీ ఆయన కూడా విడిపిస్తాడు. మరి నాకు సమయం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఎంతవరకు చెప్పాలో నాకు తెలియదు. నేనైతే కొండ మీద ప్రసంగం చెప్పడానికి వచ్చింది ఇక్కడికి. నేను ఇది మీది కొండ మీద చర్చి కట్టున్నారు కాబట్టి 3 వారాల కిందనే చెల్లెమ్మ కనపడ్డాను. నేను అమ్మా నేను వస్తాను ఒక వారం అంటే రాన్నా అన్నది. అందుకని ఆ రోజు ఏంటంటే కొండ మీద ప్రసంగం అని చెబుదాం అని చెప్పి ఆ ప్రసంగం ఎక్కడ కూడా చెప్పలేదులే, దేవుడు నేర్పించాడు. అది మీకే చెప్పాలని వచ్చాను. మీ ఇష్టం, సమయం ఉంటేనే చెప్తా, లేదంటే ముగించమంటే ఇంకొక వారంలోకి వెళ్ళిపోతా. అది ఎందుకంటే మీకు తొందరగా ముగించాను, తొందరగా ముగించేస్తా. లేదా మేము వింటాము, పర్లేదు, ఈ రోజు మేము రోజు చెప్పాము కదా, మా వాక్యం రోజు అంటారు కదా, ఈ రోజు నీతో దేవుడు ఏం మాట్లాడతాడో పర్వాలేదు, నీకు సమయం ఉందిలే కానీ అని చెప్పారనుకోండి, నేను ధైర్యంగా ఆ యొక్క స్పీడ్ కాకుండా మీకు అర్థం అవ్వలేదా నేను చెప్పాలని ఆశ. సరేనా? ఓకే, మంచిది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రేమ దేవుడు పెట్టారా, చాలా వేసాను, చాలా ఆ పొరపాటు చేశాను, చాలా పాపాలు చేశాను, దొంగతనం కూడా చేయలేదు. యేసు ప్రభువుని నమ్ముకోక ముందు పెద్ద దొంగతనాలు నేను చేయలే. యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న తర్వాత పెద్ద దొంగతనాలు చేయలేదు. నిజంగా అసలు దొంగతనాలు అంటే నాకు చాలా భయం. అలాంటిది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పెద్ద దొంగతనానికి వెళ్ళిపోయాను. ఆ వ్యక్తిని కూడా మీకు తర్వాత చూపిస్తా. ఆ వ్యక్తి కూడా పెద్ద రౌడీ, మటలు చేసినాడు.
అలాంటి వ్యక్తి మరి తిరిగాడు దేవుడు, నన్ను జిడ్డు పెట్టుకొని లాక్కొని వచ్చాడు. ఎక్కడికి పోయినా చివరికి యోనా లాక్కొచ్చుకొని తన సేవలో నిలబెట్టుకున్నాడు. అందుకని ప్రేమ దేవుని బిడ్డారా, నిజంగా నేను అపోస్తలుడైన పౌలు ఉన్నాడు కదా, నేను బైబిల్లో అందరి శిశువు తెలుసు, నా మట్టికి నాకు బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు మేలే, హల్లెలూయా అన్నట్టుగా నేను ఆయన్నే పోల్చుకున్నా. అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడిచిన ఎడల మీరు నన్ను పోల్చుకొని నడవండి అని సవాల్ చేసి చెప్పిన సేవకుడు ఆయనే. అందుకని నేను బైబిల్లో ఆయనలా జీవించాలన్నది మా ఆశ. ఎందుకంటే ఆయనలా జీవిస్తేనే ఆ సేవల అనుభవాలు, సంఘాన్ని ఎలా నడిపించాలో, సంఘానికి ఎలా బోధించాలో, సంఘాన్ని ఎలా మరి వాళ్ళతో మాట్లాడాలో, వాళ్ళ సంఘంతో మనం ఎలా నడుచుకోవాలో అనేది దేవుడు నేర్పిస్తాడు. అపోస్తలుడైన పౌలు నేర్పించాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు కూడా చెరసాలలో పడ్డప్పుడు సంఘమంతా ప్రార్థన చేసింది. అప్పుడు ఏం జరిగింది? దేవదూత దిగి వాళ్ళు చేసిన ప్రార్థనకి సంఖ్యలన్నీ తెంపేసి తీసుకుని వచ్చింది బయటికి. హల్లెలూయా! నిజంగా నేను అనుకుంటాను, అయ్యా నువ్వు నాకు సంఘం త్వరగా తయారు చేస్తే అపోస్తలుడైన పౌలులా సేవ చేయాలని, అపోస్తలుడైన పౌలు ఎలా సేవ చేసి సంఘానికి నేర్పించి ఆ సంఘాన్ని ఎలా బలపరిచాడో, ఎలా నిలబెట్టాడో, దైవ సేవకుడికి ఆపదొస్తే ఆ ఆపద నుండి తప్పించబడటానికి సంఘమంతా ఏకమనస్సు కలిగి ఎలా ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి ఆ శరసాల సంఖ్యలు తెచ్చి మరి అపోస్తలుడైన పౌలుని ఎలా బయటికి తీసుకొచ్చిందో, అలాంటి విశ్వాసం నాకు కావాలయా, అలాగా నేను బలపరచాలయా, అలాంటి విశ్వాసం కావాలని చెప్పి నేను కోరుకుంటున్న ప్రేమని దేవుని పెట్టాను. ఎందుకంటే అలాంటి సంఘము, అలాంటి విశ్వాసం కావాలి. విశ్వాసులు అయితే ఆ సంఘాన్ని బట్టి, అపోస్తలుడు తయారు చేసిన సంఘాన్ని బట్టి, ఆ విశ్వాసులను బట్టి నడుచుకోవాలి. అయ్యా ఆనాడు అపోస్తలుడు పౌలు తయారు చేసిన సంఘము మరి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అంత బలమైన సంఖ్యలో కూడా తెగిపోయి, మేము కూడా అపోస్తలుడు తయారు చేసిన సంఘంలో మేము ఉన్నామని చెప్పి విశ్వాసులు కోరుకోవాలి ప్రేమని దేవుని పెట్టారు. అంతేకాని ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం, ఏదో దైవసేవకులు చెప్పారు వాక్యం అని చెప్పి మనం వెళ్ళిపోకూడదు. నిజంగా అందుకనే మీకు దేవుడు బయలుపరుస్తున్నాడు నా ద్వారా. మీరు ఇప్పుడు ఏ సంఘంలో జీవించాలని, ఏ సంఘంలో ఉండాలని మీకు ఇష్టం చెప్పండి. అపోస్తలుడైన సంఘంలో ఉండాలని కోరుకోండి. అలాగనే అపోస్తలుల సంఘంలో వారందరూ ప్రార్థన చేసినప్పుడు మరి శరసాల సంఖ్యలు ఎలా తెగిపోయాయో ఈరోజు నిజంగా రవిని మరి దేవుడు నిలబెట్టాడు, ఎన్నుకుంటున్నాడు. ఇప్పుడు ఆ రవి నీకు వాక్యం చెప్పాలి, వారం నీకోసం ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు రవిలో ఏముండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలంటే పరిశుద్ధాత్మకి ఈ హృదయం అప్పచెప్పేసేయాలి, సరెండర్ అయిపోవాలి. ఓ దొంగతనం చేసినప్పుడు పోలీసులు నుంచి అమలు పెడతారు, ఎక్కడున్నాడు ఖైదీ చెప్పి పరుగులు చేస్తూ వస్తుంటారు. వాడి కానీ దొరకకపోతే తిరిగి ఇసుకుపెట్టి ఆట కాల్చేయమని. అలా ప్రిపేర్ చేయమని పెట్టారా? అలానే మా దగ్గర గట్టేసి కట్టున్నాడు. అతనికి అలానే కాల్పు ఆటొస్తే అతనికి ఏమొచ్చిందంటే అతను బైక్ కూడా ఎదురుపోయి చెరువు దూకి 4-5 బుల్లెట్లు వదిలాడు. కానీ లోపల మురికి ఇక్కడ మురికి అక్కడే వెళ్ళిపోయి సెలెండర్ అయిపోయాడు. ఎవరికి? డిఎస్పీకి సెలెండర్ అయిపోతే ఆ ఎస్పీ అన్నాడు, ఇక మీరు సంపకంటే అవసరం లేదు, వచ్చి నా కాడికి వచ్చి సెలెండర్ అయిపోయాడు, ఆ వ్యక్తిని మీరేం చేయొద్దు, ఆ వ్యక్తికి మరి కేసులు పెట్టి లోపలేమని చెప్పేసి చెప్పిన తర్వాత అతను బతికాడు. ఇప్పుడు అదే అతను సెలెండర్ కాకపోతే చచ్చిపోయాడు కదా. అందుకని ప్రేమను దేవుని పెట్టారు. ఒక ఖైదీ ఒక పోలీసు వారికి ఎలా సెలెండర్ అయిపోతాడో పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం సెలెండర్ అయిపోవాలి. హల్లెలూయా! అలా ఎవరైతే సెలెండర్ అయిపోతాడో ఆ వ్యక్తికి సలహాలు ఇస్తాడు, ఎలా వాక్యం చెప్పాలి, ఏ అంశం తీసుకొని ఏ అంశంలోకి వెళ్ళిపోవాలి, ఎలా పాట రాయాలి, ఎలా పాట పాడాలి, ఎలా ప్రార్థన చేయాలి అని దేవుడు నేర్పిస్తాడు. ప్రేమను దేవుని పెట్టారు. మనం ఎంతసేపు చూసినా దేవుడి దగ్గర నేర్చుకునే వారిగా ఉండాలి. మనసు దగ్గర నేర్చుకునే వారికి ఉండకూడదు. మనసు ట్రైనింగ్లు ఇస్తారు, చాలా మంది ట్రైనింగ్ చేసి దేవుని ఆత్మ లేకుండా, దేవుని పిలుపు లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవునికి అభిషేకం లేకుండా చాలా మంది ట్రైనింగ్ చేసి వస్తూ ఉంటారు. నన్ను మా పాస్టర్ గారు అన్నాడు, నువ్వు ట్రైనింగ్ చేసావా? ఏంది నువ్వు చెప్పేది వాక్యం? ఎవరు మూసుకున్నాడా?
నన్ను. తన చిన్నోడే. ఆయనకి ఇప్పుడు 40 సంవత్సరాలు వస్తే ఇప్పుడు నాకు 51 సంవత్సరం. 11 సంవత్సరాలు పెద్దోనైనా నన్ను బెదిరించాడు. ఇదేంటి జనాన్ని పురుగొలిపి ఇళ్లలో దూరి వాళ్ళకంతా సువార్త చెప్పి వాళ్ళని తీసుకొని వస్తుంటే మా పాస్టర్ గారు ఎందుకు నన్ను వద్దంటున్నారు అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. అందుకే దేవుడు నా గుంపులో లేపాడు. నువ్వు కావాలంతే, వీడి వల్ల కాదు, రాబోయే రోజుల్లో చేస్తాడు, ఆ పని చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. అందుకనే కొంతమందికి బుద్ధి చెప్పడానికి కొంతమందిని ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. తల్లి గర్భంలో రూపించక ముందు, జగత్ పునాది ఏర్పడక ముందు కొంతమందిని ఆ దేవుని యొక్క ఆలోచనలో ఉండి దేవుడు ఎంచుకుంటే, కొంతమందిని భూలోకంలో ఉన్నప్పుడే ఎవరు నమ్మకంగా పనిచేస్తుండ్రా అంటే మన పనులు. నువ్వు నన్ను పనికి పిలిస్తే నీ పని నాకు అప్పచెప్పు, నేను ఎంత నమ్మకంగా చేస్తాను. నువ్వు ఉన్నా లేకపోయినా, యజమాని ఉన్నా లేకపోయినా ఎలా నమ్మకంగా చేస్తావు. అలాంటి వ్యక్తులు, నమ్మకమైన వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని ప్రేమని దేవుడు పెట్టారా, నిజంగా దేవుడు నాతో ఉండి మాట్లాడుతున్నాడు మనందరితో. నమ్మాల, నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడని నమ్మాలి. చాలా మందికి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి ఎమ్మటి తెలిసిపోద్ది అసలు ఎవరిలో పరిశుద్ధాత్మ స్పిరిట్ ఉందా, ఎవరు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నారా, ఎవరు ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ బలం ఉందని చెప్పి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారికి, పరిశుద్ధాత్మ వారిలో ఉన్న వారికి అప్పుడు తెలిసిపోతుంది. 100 మందిని తెచ్చి 100 మంది చేత వాక్యం చెప్పించండి, వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరున్నారు, ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మాట్లాడుతాడు మొత్తానికి కేటాయిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏరేస్తాడు మొత్తాన్ని. మీరైనా సరే విశ్వాసంలో పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తున్న విశ్వాసైనా సరే అప్పుడు గమనించేస్తారు, అప్పుడు కనిపెట్టేస్తారు. అందుకని ప్రేమని దేవుని పెట్టారా, దేవుని దగ్గర నుండి మనం కనిపెడితే ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉందా, ఎవరిలో లేదా, ఎవరు ఆత్మతో నడిపించొచ్చి మాట్లాడుతున్నారు, నడిపించబడుతున్నారు, ఎవరు ఆత్మతో నడిపించబడటం లేదని చెప్పి ఎవరిని పిలవాలా, ఎవరిని పిలిస్తే మన సంఘం కొంచెం బలపడుతుంది, కొంచెం పురుగులుపుతారు, ఎలాంటి వారిని పిలవాలనేది ఆ దైవసేవకుడు కూడా దేవుడు ఆలోచనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఇప్పుడు చాలా మంది ఈ పరిశుద్ధాత్మ ఉండేవాళ్ళు ఎవరు, పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఎవరు గెలవరు. ఈ రోజు గెలవాలని వద్దని చెప్పి చాలా మంది మానేస్తారు. ఎందుకంటే లేదుగా, నీ దగ్గర పవర్ ఉంటే ఆ పవర్షంలో తెలిసిపోద్ది. ఇలాంటి వ్యక్తి మనకు కావాలని కోరుకుంటారు. దేవుడు ఎలాంటి వాడిని కోరుకున్నాడు? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సామాన్యుడా, మరి తను ఎందుకు కోరుకున్నాడు? అతను సరైన వాడు కాబట్టి దేవుడు వాక్యం ఉన్నట్టుగా బోధిస్తే అనేకులు మారుతారని సంగతి దేవుడికి తెలుసు కాబట్టి అపోస్తలుడైన పౌలుని ఎంచుకున్నాడు. ప్రేమని దేవుని బిడ్డారా, అందుకని వాళ్ళు మేడగదిలో 120 మంది ఆత్మను పొందుకుంటే, ఆత్మ పొందుకోకముందు సువార్త కలుగుతుంటే వద్దు, ఆత్మను పొందుకున్న తర్వాత వెళ్ళాలని చెప్తే అప్పుడు పేతురు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది మారిపోయారు. హల్లెలూయా. ఆ 3000 మంది కుదిరి గుద్దుకొని ఆ వాక్యం అయిన తర్వాత అన్నారు, సహోదరులారా ఇప్పుడు మేమేం చేయాలి, మా చేతలారమా మా ప్రభువుని మేమే సిలువేసి చంపాం, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి గుండెలు గుద్దుకొని ఏడిచి వాళ్ళు అడిగినప్పుడు, ఇప్పుడే మీరు వెంటనే మారు మనసు పొంది రక్షణ పొందండి, ఆ రాజ్యాన్ని సిద్ధపడమని చెప్పినప్పుడు ప్రేమని దేవుని పెట్టారు. 3000 మంది మారిపోయారు, ఒకరికి 5000 మంది మారిపోయారు. చూడండి, అలా ఆత్మ స్పిరిట్ ఉంటే అలా ఆకర్షించబడతారు. ఈ రోజు కాకపోయినా ఆత్మ కలిగిన వ్యక్తి వాక్యం చెప్పి పాటలు పాడి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు అప్పుడు చెప్పిన మాటలు ఆ వ్యక్తిలో ఏదో రోజు ఖచ్చితంగా మారుమనసు రావడానికి అవకాశం కల్పిస్తుంది. హల్లెలూయా. రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రేమని దేవుని పెట్టాను. ఒకవేళ ఇప్పుడు పొందకపోవచ్చు, ఇప్పుడు ఒక రక్షణ పొందకపోవచ్చు, మారుమనసు పొందకపోవచ్చు, తర్వాత ఏదో ఒక రోజు ఆ వాక్యం తనలో పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకని ప్రేమని దేవుని పెట్టారా, నిజంగా నా మట్టికి నేనైతే ఎందుకు పనికొచ్చాను కాదు, మనుషులకు పనికిరాను, దేవునికి పనికిరాను, కానీ పనికొచ్చేలాగా దేవుడు మార్చేశాడు. ఈరోజు అనేక ప్రాంతాలలో వాడుకుంటున్నాడు. ప్రేమని దేవుని పెట్టారు. అందుకనే నాకు కొన్ని దర్శనాలు చూపించాడు. నేను ఒక సువార్త దర్శనం అని చెప్పి నేను అనుకున్నా కాదు, సంఘ కాపర దర్శనం కూడా నాకు చూపించాడు. అందుకని దానికి ఒక సమయం ఉంది. నన్ను అన్నారు, మీ ఊరు చాలా మంది ఉన్నారు కదా, పోయి కట్టుకోరాదు అని చెప్పి చాలా మంది అడిగారు నన్ను. అయ్యా, మా ఊరు చాలా మంది ఉంటే ఇది నేను కట్టుకోవడానికి ఇది నా సొంత పని కాదు. ఏదైనా బిజినెస్ లేకపోతే వ్యాపారం అయితే నా సొంతంగా నేను చేసుకుంటాను, ఇల్లు అయితే నా సొంతంగా నేను కట్టుకుంటాను, కానీ ఇది దేవుని పని కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలిచిన నా సంగతి మీకు తెలియదు కాబట్టి దేవుడు ఎప్పుడు సంఘాన్ని ఏర్పాటు చేయాలో దేవునికి తెలుసు కాబట్టి
నీ మాటలు నేను ఎన్నో నాతోటి అలాంటి మాటలు మాట్లాడొద్దు ప్రతి సేవకుడు నోరు మూపించేసి. అందుకని ప్రేమ దేవుని పెట్టారా, నా ఉద్దేశం ఒకటే, దేవుడు నాతో ఉండి దేవుడు ఏర్పాటు చేసి మరి ఆ మందిరంలో నన్ను నిలబెట్టి ఆయన వాడుకొని ఆయన మాట్లాడితే ఆ సంఘం బలపడుద్ది, ఆ సంఘాన్ని రాజ్యాన్ని సిద్ధపడుతుంది. హల్లెలూయా. అంతేగాని నేను మాట్లాడితే నా సొంత వయసులో సొంత మాటతో నేను మాట్లాడితే ఎవరు కూడా మారరు, ఆ సంఘం బలపడదు. ఆ మందిరంలో ఏసే లేకపోతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఏమి చేయడం ప్రేమ దేవుడు పెట్టారు. అందుకనే ఆ సంఘంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలా. ఉంటేనే అంధకార శక్తులు చీకటి శక్తులు కూడా గేటు దాటి లోపలికి రావు. గడగడ వనికి అట్టి చట్టి వెళ్ళిపోతాయి. మందిరంలో పవర్ లేకపోతే, మందిరంలో దైవ సేవకుడు పవర్ లేకపోతే అన్ని వచ్చి కూర్చొని అవి కూడా సపోర్ట్ కొడతాయి కొన్ని చర్చీలలో. అందుకని దేవుని పవరు, దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే పొందుకుంటారో వారితో నడిపిస్తాడు. అందుకని ప్రేమ దేవుని పెట్టారు. చూడండి, అపోస్తులు సంఘం కట్టాడు కాబట్టి ఆ విశ్వాసులు ఎలాగైతే విశ్వాసంగా నమ్మకంగా ఉండి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగిందో అలా మేము కూడా ఉండాలని కోరుకోండి, ప్రార్థన చేయండి. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని ఆ సంఘంలో మేము బలపడాలా, ఆ సంఘంలో మేము ప్రార్థన చేయాలా, ఆ సంఘంలో మేము ప్రార్థన చేయాలా, ఆ సంఘంలో మేము విశ్వాసం ఉండాలి, ఆ సంఘంలో మేము మరి యథార్థంగా ఉండాలి, ఆ సంఘంలో మేము మారు మనసు కలిగి ఉండాలి, ఆ సంఘంలో మేము ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి మేము ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యం జరగాల. ఆ సంఘంలో మా సేవకుడిని కూడా నాయన నువ్వు బలంగా వాడుకుంటావని మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి దైవ సేవకుడి కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దైవ సేవకుడిని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ దైవ సేవకుడికి ఇంకా మీరు ప్రార్థన చేసే కొద్దీ ఆ సేవకుడికి బలం వచ్చింది. ఏ రోజు అంటే ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలో దేవుడు నేర్పిస్తాడు, ఏ సందర్భంలో ఏ పాట పాడాలో దేవుడు నేర్పిస్తాడు. ప్రేమను దేవుడు పెట్టారా. అలా మనం దేవుని దగ్గర నేర్చుకునే వారికి ఉండాలి. విశ్వాస అయినా, సేవకులైనా, సువార్థికులైనా ఎవరైనా సరే దేవుడి దగ్గర నేర్చుకుంటే ఆ నడిపింపు రాదు, ఆ శక్తి రాదు, ఆ బలమ రాదు, ఆ మాటలు రాదు. ప్రేమను దేవుడు పెట్టారా. అందుకనే నేను 18 సంవత్సరాలు సువార్త చేశాను. పని చేసుకుంటూ అనేక రకాల పనులు, అనేక రకాల వ్యాపారాలు చేసుకుంటూ అవన్నీ కూడా కొన్ని దేవునికి అవమానం కలిగిన వ్యాపారాలే. కానీ ఎన్ని వ్యాపారాలు చేసినా చివరి దశకి దేవుడు అన్నిని తీసేపిచ్చి ఆటో ఇచ్చాడు. కరోనా 2 నెలలు ఆటో ఇచ్చాడు. ఆటో వేసిన తర్వాత 3వ సంవత్సరంలో కరోనా వెళ్ళిపోయిన తర్వాత కనిగిరి బస్సు తిరుగుతాడు టర్నింగ్ ఇట్లా ఫస్ట్ అట్టించొచ్చారు. అక్కడ ఎన్నటామన్న కొట్టు ఉంది. ఆ కొట్టు దగ్గర ఆటో నిలబెట్టుకొని పక్కన ఉంటే ఎమ్మటే అక్కడ మాట్లాడాడు నాతోటి పరిశుద్ధాత్మ దేవుడు. తీసే ఆటో తీసేసిన సేవ చేయమని చెప్పి అక్కడ చెప్తుందని 3 రోజులు ఎమ్మటే 3 రోజుల కల్లా అమ్మేసాడు. అది అమ్మేసిన తర్వాత ప్రేమ దేవుడు పెట్టారా, నాకు బైక్ కావాలి కదా సువార్తకు జరగాలంటే ఎమ్మటే మాలుడు దేశం వెళ్ళిపోతే నాకు ఇచ్చాడు. ఆ బైక్ ఇస్తే 3 సంవత్సరాలు నా దగ్గర ఉంది. తర్వాత అతను వచ్చి మళ్ళా తీసుకొని వెళ్ళిపోయాడు. బైక్ లేదు. 15 రోజులు నడుస్తూ తిరుగుతుంటే కొంతమంది అన్నారు ఈ దిక్క బాగా కుదిరింది, బైక్ ఉంటే ఇటు దొరకట్లేదు, అటు ఇటు తిరుగుతామని చెప్పి అనుకున్నారు. కొంతమంది తామస్కు బండి లేదే పాపం నడుస్తామని చెప్పి చాలా మంది ప్రేమ కలిగిన అనుకున్నారు. కానీ ఆ 15 రోజుల తర్వాత జాన్ ఎస్టీ జాన్ ఉన్నాడు కదా, ఆయన నన్ను ఓ రోజు ఆమ్లెట్ ప్రేరేపించాడు. బతుకులు పాడు, అయ్యా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, పాస్టమ్మ గారు కొంచెం మీద బలహీనంగా ఉంది, వచ్చే పని నాతో తోడుకు రమ్మని చెప్పి పిలిచాడు. పిలిస్తే నన్ను వస్తానని చెప్పాను. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెరొక అరగంట వాక్యం ఇచ్చాడు. మరి నేను మాట్లాడాను. ముందు ఆయనకి వాక్యం ఇస్తే ఆయన అన్నాడు నాకొద్దు తామస్కు ముందు. ఆయన చెప్పిన తర్వాత ఆయన వాక్యం ఎలాగుండదో ఆయన వాక్యాన్ని చూసి నేను సక్సెస్ఫుల్ కావాలా అప్పుడు వాక్యం చెప్తాను. నేను ముందుగా అతనికి ఇచ్చేసిన తర్వాత నేను చెప్తానని చెప్పి అతను ఆలోచించుకొని ఇదే విధంగా నాకు ఇప్పించాడు. నాకు ఇస్తే నేను అరగంట చెప్పాను, ఆయనకి ఇచ్చేసాను. తర్వాత ఆయన అరగంట చెప్పాడు. తర్వాత నా నెంబర్ తీసుకున్నాడు. ఆయన తర్వాత ఫోన్ చేశాడు. 4 సార్లు పిలిచాడు, 4 సార్లు వెళ్ళాను. ప్రేమ దేవుడు పెట్టారా. అక్కడ పోయిన తర్వాత ఆయన అన్నాడు అయ్యా నేను చాలా మందిని పాస్టర్లు పిలిచానయ్యా. ఆయన నాకు ఇచ్చింది 20 నిమిషాల వాక్యం. 20 నిమిషాల వాక్యం ఇస్తే 1 గంట 1 నిమిషం చెప్పి 20 నిమిషాల వాక్యం ఇస్తే 1 గంట 20 నిమిషాలు దాకా చెప్తే ఆయన ఏం కదిలాడా కూర్చున్నాడు. అట్టేట్టున్నాడు. వాళ్ళ కొడుకుది పుట్టినరోజు ఉందంట, తొందరగా ముగించాయని చెప్పి ముందు చెప్పాడు. తర్వాత అన్ని కూడా మర్చిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు నోరు మూసి కూర్చోబెట్టి ఆ పరిశుద్ధాత్మ రుచి చూపించాడు. ప్రేమను దేవుడు పెట్టారా.
తర్వాత అన్నాడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత, అయ్యా నేను చాలా మందిని పిలిచాను, 20 నిమిషాల నుంచి 10 నిమిషాలు కాపాడి నుంచి తాపేసేవాడిని, నేను ఆపలేకపోయానని అన్నాడు. దేవుడికి స్తుతి కలుగును కాక, ఆమేన్. ప్రేమని దేవుడు పెట్టారా? అలా ఆత్మ నడిపించుకుంటే కూర్చున్న వాళ్ళు తొందరగా లేచిపోవాలని చెప్పి అనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా చెప్తే బాగుంది అనిపిస్తుంది. అలా ఒక రుచి చేతికి స్వీట్కి ఎంత తేడా ఉందో చూడండి. అలానే దేవుళ్ళు కూడా దేవుడి మాటలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు స్పిరిట్తో మాట్లాడితే స్వీట్గా ఉంటాయి, హార్ట్గా ఉంటాయి, ఇంకా వినాలనిపిస్తుంది. ప్రేమని దేవుడు బిడ్డ. అందుకని ఆ రోజు 4 సార్లు పిలిచాడు. తర్వాత ఒక రోజు నా చెయ్యి కూడా ఇరిగింది, దేవుడే ఎరగొట్టాడు, నాకు తెలుసు. ఎరగొట్టి అమ్మట ఆయన కట్టేశాడు. తర్వాత ఆయన ఒక రోజు పిలిచి, అయ్యా నేను ఇక్కడ లేను, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాను, మీరు కొంచెం వాక్యం చెప్పుకోండి అంటే, అయ్యా బైక్ లేదు కదన్నా అని. మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, నువ్వు వచ్చి వాక్యం చెప్పి మరి రవిశాస్త్రాలు అన్నం పెట్టి తిని ఆమె తీసుకొని పోతా. తాళం ఉంది, బైక్ తాళం ఉంది, బైక్ తాళం తీసుకొని వెళ్ళిపోయి వాడుకోవడం సువార్తకని చెప్పి చేయని బండి ఉంటే ఆ చేయని బండి నాకు దేవుడు ఇప్పించాడు. హల్లెలూయా. ప్రేమని దేవుడు బిడ్డారా, తను పిలుచుకున్న బిడ్డలకి ఏం కావాలో దేవుడికి తెలుసు. మనం అనుకుంటాం నాకు అది కావాలి ఇది కావాలో, దేవుడు చదువుతున్నాడు కదా, ఎందుకు ఇవ్వటం లేదు, అందరికి ఇస్తున్నాడు కదా, అందరు తెచ్చుకుంటున్నారు కదా అని మనం అనుకుంటున్నాం. అందరూ మాయ మాటలు చెప్పి తెచ్చుకుంటారు. దేవుడు ఇస్తే తీసుకోవట్లే, వాళ్ళు దేవుడి దగ్గర పొందుకునే వారికి లేరు, వాళ్ళకే వాళ్ళు మనుషుల దగ్గర పొందుకుంటున్నారు. అందుకని పూర్వకుల ప్రేమను నిలబెట్టారా, దేవుడు ఇచ్చేది సపరేట్గానే ఉంటుంది, దేవుడు ఇచ్చేది నిదానంగా శ్రేష్టమైనది ఇస్తాడు. అందుకనే ఎవరైతే అమ్మాయి వివాహానికి కానీ అబ్బాయి కావాల్సిన వాళ్ళు కానీ అమ్మాయి కావాల్సిన వాళ్ళు కానీ ప్రేమను నిలబెట్టారు, జాబ్ కొరకు కానీ ప్రతి ఒక్క దాని కొరకు ఎదురు చూడాలట. మనం ఖచ్చితంగా ఎదురు చూసినప్పుడు ప్రేమను నిలబెట్టారా, దేవుడు లేటికి ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు. హల్లెలూయా. అందుకని మనం దేవుడి దగ్గర ఎదురు చూడాలి. ఎదురు చూసే వారికి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, ఇంకో రోజు కాకపోతే ఇంకో రోజు, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం దేవుడు పరీక్షించి నా బిడ్డ ఎన్నాళ్ళు ఎదురు చూసింది, ఈ రోజు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పి తక్కువ ఇచ్చేస్తాడు. నీ జీవితాల్లో ఎంతమందికి ఇచ్చి ఉంటాడు, ఇచ్చే ఉండవచ్చు. అలానే నా జీవితంలో కూడా నాకు దేవుడు ఇచ్చాడు, ప్రేమని దేవుడు పెట్టాడు. అందుకనే నేను కొన్నిసార్లు ఊహించుకుంటుంటా, కలలకు అంటుంటా, అయ్యా నీ సువార్త చేస్తే నేను చచ్చిపో, సువార్త చేయకుండా నేను చచ్చిపోకూడదని చెప్పి నేను దేవుని సువార్త చెప్తా. కొన్నిసార్లు కలలుగా నేను, అయ్యా ఈ బుధవారం ఏదో ఒక రోజు నేను చచ్చిపోవాల్సింది, మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు లేదన్నాను. ఈరోజు నీ వాక్యం చెప్తే ఎక్కడైనా సరే నేను ప్రాణం ఇవ్వాలి, అప్పుడే నాకు నెమ్మది అని నేను సువార్త చేస్తున్నట్టు, సిద్ధిగా పడుతున్నట్టు, పెడుతున్నట్టు, సంపుతున్నట్టు కూడా ఇవన్నీ కూడా ఊహించుకుంటాను. ఎందుకంటే ఎలా మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, చచ్చిపోవాల్సింది, యేసయ్య కోసం చచ్చిపోవాల్సింది. అది యేసయ్య నమ్ముకోకపోయినా కూడా చచ్చిపోవాల్సింది. అదేది యేసయ్య నమ్ముకొని చచ్చిపోయినా అనుకో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. యేసయ్య నమ్ముకోకుండా చచ్చామనుకో నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకానికి పోయి ఎగయ్యాలు కారటం అంత అవసరం అని చెప్పి నా మనసు అనిపించింది. వద్దు, నేను నా కుటుంబం అంతా రక్షించబడి మారు మనసు పొంది దేవుడు పనిచేసి దేవుని రాజ్యంలో మేమందరం ఉండాలి. హల్లెలూయా. అదండి నా ఆశ. అందుకని యేసు ప్రభువుని తెలుసుకొని మరి ఏదో నామకార్థంగా జీవించాలని నాకు లేదు, కానీ దేవుడి పట్ల నమ్మకంగా జీవించాలన్న నా ఆశ, యథార్థంగా మాట్లాడాలన్న నా ఆశ. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నాము. ఈరోజు ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి. ఇదివరకు బాధలు వస్తే, కష్టాలు వస్తే ఎలా తప్పించుకోవాలో నాకు తెలియదు. ఇప్పుడు కొండలా వస్తుంట, మంచులా కరిగిపోతాడు. శ్రమ అంటే ఎవరికది? నీతిమంతులు కండి. అలాంటి నీతిగా జీవించాలి కదా. కొండలా కనిపించిన సమస్య మంచులా కరిగిపోతాడు. ఇది నిజమది. అందుకని నా జీవితంలో అలాంటి చాలా చూపించాడు. అందుకనే అయ్యి నా అనుభవం నేను నేర్చుకున్నాను కాబట్టి, చూశాను కాబట్టి నేను చెప్తాను. లేకపోతే నేను లేని మాత్రం నేను చెప్పలేను, నా వల్ల కాదు. అందుకని మంచిది. సరే చెప్పి కొండ మీద ప్రసంగం మీకు చెప్పాలని నాకు దేవుడు 3 వారాల కిందనే మనసు అనిపించింది. సరే చూడండి, మత్తయి సువార్త 5:4. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్నారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు.
నీతి వరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారికి. హల్లెలూయా. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవా, నీ పాదాలు స్తోత్రాలు. ఇంతవరకు నాయన ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడా, కొన్ని మాటలు మా అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, మరి వర్తమానంలోకి వెళ్తున్నాను నాయన ప్రభువా, కొండ మీద ప్రసంగం ఆ రోజు నువ్వు ప్రకటించిన కొండ మీద ప్రసంగం తండ్రి, ఈ రోజు నేను ప్రకటిస్తుండగా నీవు నాతో ఉండి మాట్లాడు. నేను మాట్లాడకూడదు. ఇక్కడ నిలబడేది నేను మాత్రమే, కానీ అనేకులకి నీవు కనపడాలి. మాట్లాడేది నేనే, కానీ నీవు మాట్లాడినట్టున్నాను. అయ్యా, బిడ్డలందరూ ఆకర్షితులై ఆ మాటలు విన్న ప్రకారం జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు అపవాదం ఏం చేస్తాంటే, ఏంది గట్టిగా చెప్తున్నావు, గట్టి చెప్పాక పక్కన వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనసును చూపించి మన స్వరాన్ని ఎత్తనీయకుండా చేస్తారు. నిజంగా ప్రేమ దేవుని పెట్టారా, చప్పట్లు కొట్టనీయకుండా చేస్తారు. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు నమ్మబాకండి. మోసకరమైన మాటలు అపవాది, నిజమైన మాటలు దేవుని మాటలు. కొట్టు చప్పట్టు అంటే ఆ దేవుడు చెప్పాడు. అందుకని చప్పట్లు కొట్టమన్నప్పుడు మీకు ప్రేరేపణ కలుగుతుంది, కొట్టండి. మరి ఏదైనా ఒక అంశం చెప్తున్నప్పుడు, ఒక అర్థం చెప్పన్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలుగుతుంది. చెప్పండి, భయపడద్దు, అవసరం లేదు. ఎందుకు భయపడతారు? స్తోత్రం చెప్పన్నప్పుడు ధైర్యంగా చెప్పండి. ఎందుకు భయపడతారు? తప్పు చేసినప్పుడు మనం భయపడాలా, అబద్ధం ఆడినప్పుడు భయపడాలా. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి, దేవుడి పట్ల నమ్మకంగా ఉండాలన్న ఆలోచన కలిగి మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ప్రేమని దేవుడు పెట్టారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? పరిగిపోతే ఎంతసారి చేస్తాం మనం? అవతల మనిషి నాట్లేసుకుంటే వెళ్ళిపోతుంటే 2 అడుగులు ముందేస్తే 4 అడుగులు ముందే చూస్తాం. అవును కదా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చప్పట్లు కొడుతుంటే మీరు ఎందుకు కొట్టరు? హుషారు ఉండాలి కదా, మీరు కూడా కొట్టాలి కదా. మనం రోజు ఎవరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తున్నామా? స్తుతించలే స్థితిలో ఉంటున్నాం. ఎప్పుడు స్తుతిస్తున్నా? అవి వస్తే శుక్రవారం, లేకపోతే శనివారం, లేకపోతే ఆదివారం, లేకపోతే శుక్రవారం ఆదివారం రాము. ఆదివారం వచ్చేసి ఆ ఒక్కరోజు మనకి ఇష్టం వచ్చిన చప్పట్లు కొట్టేసి, మనకి ఇష్టంగా పాటలు పాడేసి, మన ఇష్టంగా ప్రార్థన చేసేసి, వందనాలక్క, వందనాలన్న, ఆస్తి గారు వందనాలు అనిపించుకొని పోవడానికి వస్తారు చాలా మంది. అలా ఉండకూడదు. దేవుని పిల్లలంటే దేవుని పిల్లలే. సరే, మంచిది. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో విన్నారు కదా, దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అంటే మనం ఓదార్చేది ఎవరు? దుఃఖంలో ఉండేది ఎవరు? చూడండి, చాలా మంది మనిషి చచ్చిపోతే చాలా దుఃఖపడుతుంటారు. వాళ్ళ దగ్గరికి దైవ సేవకుడు వచ్చి వాళ్ళని ఓదార్చాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు. కానీ చాలా మంది ఎంత ఓదార్పు మాటలు చెప్పినా ఏడుస్తూనే ఉంటారు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? ఎడమాక ఇటు సాగంటే ఏడుస్తూనే ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మంది లవ్లో ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. చూడండి, ఏదైనా బంగారం పోతే ఆ బంగారం కోసం ఏడుస్తుంటారు. ప్రేమించుకోవాలి, ఒక ప్రేమలో పడిపోయి ఆ ప్రేమలో ఆ స్త్రీ పురుషుడు దూరం అయిపోతే ఆ పురుషుడు ఏడుస్తూ ఉంటాడు. ఏదిరా ఏడుస్తున్నావు అంటే, అరే నా బాధ నీకు తెలియదురా, నన్ను ప్రేమించింది, నన్ను మోసం చేసింది, అందుకని కన్నీరు ఆగట్లేదురా అని చెప్పి చాలా మంది ఏడిసేవాళ్ళు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఏడవని మానవుడు, ఏడవని స్త్రీ అంటూ లేదు. అందుకనే మన అవసరాలకి, మన అక్కలకి ఎంతో ఏడుస్తున్నాం, కానీ అవి ఉపయోగపడవు.
ఎవరి కోసం దుఃఖపడాలా? చూడండి, నీ భర్త రక్షణ లేదా, నీ భర్త కొరకు దుఃఖపడు. నీ పిల్లల రక్షణ పొందలేదా, పిల్లల కోసం కన్నీరు కాచి దేవుణ్ణి అడుగు. దేవుడు నీ కోసం ఏం చేశాడు? దేవుడిని గుర్తు చేసుకొని, ఆ దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకొని మనం దుఃఖపడాలని ప్రేమని దేవుని బిడ్డ. అప్పుడే నీ జీవితంలో నువ్వు ధన్యుడవుతావు. లేదంటే నీ జీవితం అంతా ఏడ్చేదానిగా ఉంటావు ప్రేమని దేవుని బిడ్డ. అందుకనే దుఃఖపడేవారు ధన్యుల వారు ఓదార్చబడదు. నువ్వు ఓదార్చబడాలంటే దేవుడు చెప్పినట్టు దైవికమైన దుఃఖం రావాలి. నిజంగా ఈ దైవికమైన దుఃఖం మనం లేకపోతే మనం ఎంత దుఃఖపడ్డా మనం ధన్యులం కాలం ప్రేమని దేవుని బిడ్డ. మనం దేవుడు ఓదార్చలే. అందుకనే ఒక సేవకుడు ద్వారా ఓదార్చాలంటే మనం దైవికమైన దుఃఖము, నిజమైన దుఃఖం రావాలి ప్రేమని దేవుని బిడ్డ. మన అవసరానికి వచ్చే దుఃఖాలు కాదు, నిజమైన దుఃఖం, దైవికమైన దుఃఖం అంట. దైవికమైన అంటే దేవునితో సంబంధం కలిగిన దుఃఖం రావాలి. ఈరోజు నా కోసం ఏం చేశాడు దేవుడు? ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉంటే దేవుడు నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడని చెప్పి నువ్వు మందిరంలోనికి వస్తాం వల్లే అవన్నీ గుర్తు చేసుకొని నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నా యేసయ్యే. హల్లెలూయా. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా యేసయ్య అని చెప్పి నీ స్థితిగతులు గుర్తు చేసుకొని నువ్వు కన్నీరు కాచి దుఃఖపడు. అప్పుడు నువ్వు ధన్యురాలు అయిపోతావు. హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, అలాగనే దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనము భూమిని స్వతంత్రించుకోవాలని మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? భూమి కావాలి మనకి, దాన్ని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు దాని మీద మనకు అధికారం కావాలి. అధికారం లేని భూమి దగ్గరికి పోతే మనకు అధికారం ఉండదా? ఉండదు. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, మరి దుఃఖపడేవారు ధన్యుల వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యుల వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటున్నారు. అందుకనే దేవుడి భూలోకం మీద మనం స్వతంత్రం ఇచ్చేసాడు ప్రేమ దేవుని బిడ్డలారా. అందుకనే బైబిల్లో ఏబు కూడా ఉన్నాడు. ఆయన కనుసూపు మేర ఆయనదేనంట భూమి, కనుసూపు మేర ఆయనదేనంట ఎడ్లు. చూడండి, అంటే ఆయనకి ఎలా వచ్చింది? ఈ బైబిల్లో చెప్పిన మాట వర్తించింది ఆయన ఎవరికి? ఏబుకి. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, కనుసూపు మేర భూమి ఆయనదేనంట, కనుసూపు మేర గొడ్లు ఆయనేనంట. ఆయన అంత ధనవంతుడైపోయాడు. అందుకనే భూమిని స్వతంత్రించుకునే అధికారం దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం కూడా భూమిని స్వతంత్రించుకోవాలంటే మనం కూడా ఎవరు చెప్పినట్టు వినాలా? దేవుడు చెప్పినట్టు వినాలి. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, మనం మందిరానికి వస్తున్నప్పుడు బైబిల్లో చాలా మంది శిశువులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చాలా మందిని చూపిస్తున్నాడు. వాళ్ళని పోల్చుకునే మనం విశ్వాసంగా నడవాలి. ఆ రోజు వాళ్ళు ఏం పొందుకున్నారు, ఈ రోజు వాళ్ళు పొందుకున్నారు, ఆ రోజు వాళ్ళు పొందుకున్నారు, ఈ రోజు మనం ఎందుకు పొందుకోవడం లేదు? అసలు నా జీవితంలో ఎందుకు నేను భూమిని స్వతంత్రించుకోలేకపోతున్నా అనే ఒక ఆలోచన రావాలి ప్రేమ దేవుని బిడ్డ. ఆ ఆలోచన వచ్చినప్పుడే దాన్ని మనం స్వతంత్రించుకోగలం. అందుకనే ప్రేమ దేవుని బిడ్డ, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అన్నాడు. చూడండి, మన యేసయ్య కనికరం కలిగిన దేవుడు. అందుకనే ఇప్పుడు మనలో కూడా ఏమంటున్నాడు? కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందుదు అన్నాడు. ఇప్పుడు మనం ఏం పొందుకోవాలా? కనికరం పొందుకోవాలా? మనం ఏముండాలా? ముందు మనం ఇతరులను కనికరించే వారికి ఉండాలి, కనికరం చూపే వారికి ఉండాలి. మనం ఇతరుల మీద కనికరం చూపించినప్పుడు మనం కనికరము పొందుకుంటాం. ఇతరుల మీద మనం కనికరం చూపించకపోతే మనం పొందుకోగలమా? మనం పొందుకోలేము. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే మన కంటికి కనిపించినప్పుడు, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళంట మనం కనికరించాలంట. ప్రేమ దేవుడు మనకు లోపల కనికరం కలగాలంట. అప్పుడు మనం ఇతరుల మీద కనికరం చూపించినప్పుడు దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. హల్లెలూయా. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, కనికరం కలిగి మనం జీవించే వారికి ఉండాలి. దేవుని కనికరం మన మీదకి రావాలంటే, మనలోనికి రావాలంటే ఇతరులను కనిపించిన ఇతరుల మీద కనికరం చూపించే వారికి ఉండాలి. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, మనము కనికరం కలిగి జీవించే వారికి మనం ఉండాలి. అలాగనే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఇల్లు ఉన్నాయి చెప్పండి? మీలో
మీరు ఇల్లు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు గృహం ఉంది, దేవుడు ఇచ్చాడు అన్నవాళ్ళు మొత్తం ఎత్తండి చేతులు. అంటే మీకు లేవా గృహాలు? ఎందుకు సిగ్గుపడతారు? నాకు ఇచ్చాడు దేవుడు ఇల్లు, సొంత స్థలం ఉంది, సొంత ఇల్లు ఉంది. మీకు లేవా? అంటే స్థలాల కోసం వచ్చారా? ఇళ్ళ కోసం వచ్చారా? చెప్పండి, దేనికోసం వచ్చారు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మరి ఎత్తండి చేతులు. దేవుడు ఇచ్చాడు కదా ఇల్లులు, ఉన్నాయా ఇల్లులు? ఎత్తండమ్మా, అందరూ ఎత్తండి. దాచుకోబక్కండి, సిగ్గుపడబక్కండి. ఈ సిగ్గి మిమ్మల్ని పథకాన్ని తీసుకుపోతుంది. సిగ్గుపడకూడదు. ఎందుకు సిగ్గు? అదే చంద్రబాబు నాయుడు వచ్చి ఈ బాప్టిస్ట్ భవనంలో ఉన్న స్త్రీలు మొత్తానికి శవర బంగారం ఇస్తున్నానని చెప్పాడు అనుకోండి, మనం నిలుస్తాము. ఎంత కనపరుస్తామంటే చంద్రబాబు నాయుడు, మా చంద్రబాబు నాయుడు జై, చంద్రబాబు నాయుడు అంటారు కదా. ఒక మనిషిని వాడు ఒకటి ఇస్తే ఆ ఇచ్చేది కూడా ఎవరిది? అది ఎవరు ఇచ్చింది? ఆడికి మొత్తం సమస్తం దేవుడిదిగా. బంగారం అయింది, ఎండ అయినదే, ఈ భూలోకంలో ప్రతి ఒక్కటి అయింది దేవుడిది. మరి దేవుడు ఇచ్చింది వాడికైతే కలిగి వాడేదో ఒక సలహా చెప్తే వాడిని కనపరుస్తున్నాం, చప్పట్లు పడుతున్నాం. చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన కనపరుస్తున్నాం. మరి ఇక్కడ మందిరంలోకి వస్తే సిగ్గుపడతారు. కొత్తగా మ్యారేజ్ చేసుకుంటుంటే మ్యారేజ్కి పోతే ఎలా ఆ స్త్రీ తలంచుకొని టీ పోతే తీసుకుంటా అన్నట్టుగా పెళ్ళి కూడా చాలా లేదుగా మనకి. ఇంకెందుకండి సిగ్గు? దేవుడి మందిరంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పాల్సినప్పుడు చెప్పాలా, పాట పాడమన్నప్పుడు పాట పాడాలా. అలా బలహీనంగా ఉండబోకండి. సిగ్గుపడే వారికి ఉంటే మీ జీవితం మీరు పైలోకి రాలేరు, దేవుని స్తుతించలేరు, ఆరాధించలేరు, ఆయనతో మీరు సంబంధం కలిగి ఉండలేరు. మీ సిగ్గుతోనే మీరు సంబంధం కలిగి ఉంటారు, దేవుడితో సంబంధం కలిగి ఉండరు. అందుకని దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి ఇక్కడికి వచ్చింది మనం. ఒక భార్యాభర్తతో సంబంధం ఎలా ఉండదు, ఇక్కడ మందిరంలోకి వచ్చిన మనం కూడా దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి వచ్చామండి. ఇక్కడ ఏదో ఎవరికి వచ్చేసి అలా వెళ్ళిపోవడానికి రాలే, దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి మనం వచ్చాం. కాబట్టి మనం దేవుడితో సంబంధం కలిగి ఉండేవారికి మనం ఉండాలి. ప్రేమని దేవుడు పెట్టారు. అందుకని సిగ్గుపడబాకండి. ఎత్తండి చేతులు అందరూ. లేదు నాకు చేయగలుగుతాను. ఎత్తండి అమ్మా, చేతులు ఎత్తండి అందరూ. కొన్నాయి ఎత్తు కొద్దిగా. ఆ కొద్దిగా సైతాన్ని కడిగిస్తాం. కొద్దిగా పుల్లుకి ఎత్తినప్పుడు సైతాన్ని గారు పారిపోతాడంట, వాడు సిగ్గుపడతాడంట. మీరు ఆపికెత్తి కడిగి చూసావా? చేయబట్టి పాస్ గారు ఎట్టట్లా వాళ్ళందరూ రావాలని లేదన్నట్టు. నిజమండి, చూడండి. మీరు పుల్లుకి ఎత్తారనుకోండి, వాడు మాట్లాడు. ఇంకా మీరు ఆపెత్తారనుకోండి, అదిగో చూసావా మా అమ్మాయి, మా అక్క, మా చెల్లి, మా అమ్మ, అడిగి మా బాబాయ్, మా కొడుకు నావాడు అంటాడు. అవునా? ఖచ్చితంగా అంటాడండి, డెఫినెట్గా అంటాడు. అందుకని చేయొద్దమన్నప్పుడు ఎత్తారు బాగా. సిగ్గుపడతాకండి. మీరు చేస్తే ఏమైనా పోతే చేయి, లేకపోతే నేను తీసుకుంటాడా దేవుడు తీసుకుంటాడా? ఇచ్చిందని ఎవరు తీసుకోడు, దేవుడు తీసుకోడంట. ఒకటి దేవుడు ఇచ్చిందంటే ఆ వరం అట్లనే ఉంటుందంట. అందుకనే దేవిశాఖలు కూడా చాలా వరాలు ఇస్తారు. అందుకనే వరాలు పట్టుకొని చాలా మంది బాబు చాలా సేవ చేస్తాము. ఎందుకంటే ఆ వచ్చిన వరం పాదు ఎట్టు అలాగనే ఉంటుంది. అందుకని సిగ్గుపడబక్కండి. చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు, వారు తృప్తిగా ఉంటారంట, పచ్చబడతారంట. చూడండి, ఇప్పుడు మనకి చాలా ఇల్లులు ఉన్నాయి. ఆ ఇంట్లో ఫ్రిడ్జీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, డబ్బుల కట్ట మంచాలు ఉన్నాయి, చక్కగా పాలిసి బండలు వేసుకున్నాం, ఇల్లంతా బాగానే ఉంది. ఒక్కొక్కరికి 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, 6 ఫ్లోర్లు, 10 ఫ్లోర్లు ఉన్నాయి. చక్కగా ఒక ఫ్లోర్ ఉంది. డబ్బులు కూడా అంత ఇంత బ్యాంకులలో ఉంటాయి. ఒక్కొక్కరికి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు, 20 ఎకరాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు 100 ఎకరాలు నాకుందనుకోండి. ఇప్పుడు 100 ఎకరాల పొలం ఉంది. నాకు 100 ఎకరాలు ఉంది, నాకు చాలు, ఇంకొద్దు, ఇది చాలు నాకు, ఇది ఇక నేను తృప్తిగా ఉంటానన్న ఆలోచన నాకు ఉండదా? ఉండదు. సరే ఒక 20 కోట్లు ఉన్నాయనుకోండి నాకు, ఆ 20 కోట్లు నాకు ఉన్నాయి చాలు అని తృప్తిగా ఉంటున్నా. ఇప్పుడు 20 కోట్లు ఉంటే ఈ 20 కోట్లతో ఏం చేయాలి నేను? ఇంకా 20 కోట్లతో 20 కోట్లు సంపాదించాలని ఆశ ఉంటుంది. ఒక 100 ఎకరాల పొలం ఉందనుకోండి, ఇంకా 100 ఎకరాలు సంపాదించాలని ఆశ ఉంటుంది. మరి ఏమైనా ఇంకా తృప్తి ఉండేది ఎప్పుడు ఉందా?
తృప్తి లేదు, ఓ 10 లక్షలు ఉన్నాడు తృప్తి లేదు, 1 కోటి రూపాయలు ఉన్నాడు తృప్తి లేదు, 100 కోట్లు ఉన్నాడు తృప్తి లేదు, 100 ఎకరాలు ఉన్నాడు తృప్తి లేదు, 100 కోట్లు ఉన్నాడు, 1000 కోట్లు ఉన్నాడు తృప్తి లేదు. మరి తృప్తి వచ్చేది ఎప్పుడు? ఇక చాలండి, నాకు తృప్తిగా ఉన్నాను సార్, ఇంతవరకు చాలు, నాకేదో దేవుడు ఇచ్చాడు సార్, ఇంకా నాకు వద్దండి, నాకు వద్దు, వేసే నాకు వద్దు, నాకు ఈ రోజుకి ఆహారం, ఈ రోజుకి నీళ్ళు, ఈ రోజు ఖర్చులకి, ఈ రోజు పడుకున్నాను నిద్ర చేస్తాను, ఇక్కడ తెచ్చిపోతే అక్కడ కావడానికి నాకు చాలు ఇంకొద్దు అనేవారు ఉన్నారా? మరి ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం చూడండి. అందుకనే మనిషికి ఎంత ఇచ్చినా వాడికి తృప్తిగా ఉన్నారంట. ఏం కలిగింది ఇప్పుడు తృప్తిగా ఉంటాడు? కొంతమంది తృప్తిగా ఉన్నాడు, చాలా మంది అంటారు ఏం కావాల్సింది ఎప్పుడు నవ్వుతాను, కదిలిచ్చి నోరెత్తి మాట్లాడితే పక్కన ముందే నవ్వుతాడే అని అంట. ఎందుకని నా జేబులో ఇప్పుడు రూపాయి కూడా లేదు, మొత్తం వెంటనే వెయిట్ తగ్గాడు, దేవుడు కదలేదు. అయినా ప్రేమ దేవుడు పెట్టారు, నేను తృప్తిగా ఉంటాను, సంతోషం. అంటే ఎందుకు ఎలా ఉండగలుగుతున్నాను? అలాంటి వారు, నాలాంటి వారు ఎంతోమంది అలా ఎలా ఉండగలుగుతున్నారంటే ప్రేమ దేవుడు పెట్టారు. చెప్పాడు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎవరు ఉండదండి? ఇప్పుడు మీకు అర్థమైనా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. ఒక అన్నం మీద మనకు ఆకలి లేదు కదా, అలా ఆకలి అవుతుంది, ఆ అన్నం తినాలి, ఆకలి పంపించాలి, ఎంత ఆకలితో ఉంటుంది మనకి, ఎంత ఆకలితో. అలా నీతి కొరకు అంటే ఆకలి కలిగి. నీతి అంటే ఏంటి? మంచితనం కదా తల్లి, దేవుని వాక్యమే నీతి, దేవుని వాక్యమే నీతి, యేసయ్య నీతి. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు, వారు తృప్తిపరచబడుదురు. నిజంగా ఎన్ని కోట్లను ఉన్నాయి, ఎంత బంగారం ఉన్నాయి, ఎన్ని కోట్లు ఎకరాలు ఉన్నాయి, వాడికి తృప్తి ఉండదంట. దేవుడు నమ్ముకున్న మనకు కూడా తృప్తి ఉండదు. మరి వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళకి తృప్తి లేదు. మరి దేవుడు నమ్ముకున్న వారికి మనకేం తృప్తి ఉండాలి కదా. మరి మనకి తృప్తిగా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు ఏం చెప్తుంది దేవుడు? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలంట. అంటే వాక్యం కొరకు, అర్థమైనా? ఆ వాక్యం కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వాళ్ళకంటే తృప్తి ఉంటుందంట. ఈ నీతి కొరకు ఎప్పుడైతే యేసయ్య మాటల కొరకు, యేసయ్య కొరకు ఆకలి దప్పులు లేకుండా ఉంటారు చూసావా, వాళ్ళకి తృప్తి ఉండదండి. ఎంతున్నా ఇంకా సంపాదించాలా, ఎన్ని ఇళ్ళున్నా ఇంకా కట్టాలి, ఎంత డబ్బున్నా ఇది కాదు, ఇంకా కావాలంటారు. వాళ్ళకి తృప్తి ఉండదంట. ఎవరికి తృప్తి ఉండదా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు. చూడండి, మాట సభ చెప్తారా, ఏబుని సాదృశ్యం తీసుకుంది. ఏబు ఇచ్చిన వరకు తృప్తిగా ఉన్నాడు లేదా? ఇచ్చిన వరకు తృప్తిగా ఉంటే అన్ని మొత్తాలు మర్చిపోయి దేవుని స్తుతిస్తున్నాడంట, ఆరాధిస్తున్నాడంట. మరి తనకున్న ఆలోచన ఇప్పుడు ఇంత ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తి మీద అంతా ఆయనకు ఉండొచ్చు కదా? లేదు, దేని మీద ఉంది? దేవుని వాక్యం మీద ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుని స్తుతిస్తున్నాడంట. అందుకనే సాధారణ దేవునికి ఒక పందెం పడింది. అటు వస్తే ఎవరు కట్టి చెప్పేసి ఆపేస్తాం, మనం అటు పోవాలంటే లేట్ అయింది. అందుకని ఏబు జీవితంలో కూడా తృప్తికి జీవించాడు, దేవుని స్థుతిస్తున్నాడు. అందుకని అపవాది వచ్చి గలిబిలి చేసి పడగొట్టాలని ప్లానింగ్ చేస్తే ఎట్టనా ఏబు పడిపోడు, ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవాడు. కాబట్టి దేవుడు కూడా నమ్మకం కలిగింది. అందుకని ప్రేమను దేవుని పెట్టారా, ఏబు జీవితంలో నెమ్మదిగా ఉన్నాడు, దేవుని స్థుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తున్నాడు. ఆయనకి అన్ని ఉన్నాయి, అంటి మీద ఆలోచన లేదు, దేవుని స్థుతించే పని మీద ఉన్నాడు. అందుకే అపవాదం అన్నది ఏబుకు నువ్వు సమస్తం ఇచ్చావు, అన్ని ఇచ్చావు, అందుకే నేను స్థుతిస్తున్నాడు అని చెప్పాడు. అవన్నీ తీసేసి నిన్ను దూషిస్తాడని చెప్పాడు. చివరికి ఏమైంది? గెలిచాడు. అందుకని ప్రేమను దేవుని బిడ్డరా, మనం తృప్తిగా దేవుడిలో ఉన్నాం, మనం యేసు ప్రభువును నమ్ముకున్నాం, సత్యం తెలుసుకున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, మనల్ని మనం పరీక్షించుకుంటూ ఇతరుల గురించి మనం పరీక్షించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు బాధ కలుగుతుంటే సేవకుడు సరైన సేవ చేయకపోతే బాధ కలుగుతున్నాను. అప్పుడు తన గురించి మాట్లాడాలనిపిస్తుంది, అంటే తనతో కాదు ఇతరులతో చెప్పాలనిపిస్తుంది. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, నిజంగానే మనం నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే మనము తృప్తిగా ఉంటాం. అందుకనే బైబిల్లో
చెప్పాడుగా యోహాను సువార్త మొదటి ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. హల్లెలూయా. వాక్యమే దేవుడు అండి. అందుకనే ఆ వాక్యం అంట మనలో ఉండాలంట. మన వాక్యంతో సంబంధం కలిగి ఉండి వాక్యం కోసం మనం ఆకలి తప్పు కలిగి ఉంటే నీకు మంచిగా సరే దాంట్లో తృప్తిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, అందరితో బాగా కలిసిమెలిసి మాట్లాడుతుంటావు. నువ్వు ఎక్కడ కూడా ఇతరులకి అరే అది లేదు ఇది లేదన్న ఆలోచనలో వాళ్ళు కనపడమంట ఉన్నావు. కానీ దగ్గర ఎందుకుంటే నీకేమన్నా రాకుండా ఏసై కలిగి ఉన్నావు, ఆకలి తప్పులు కలిగి ఉన్నావు, ఏసై కోసము ఏసై మాటల కోసం ఆకలి తప్పులు కలిగి ఉన్నావు. అందుకనే ఆకలి తప్పులు కలిగిన వారికి తృప్తిగా ఉంటారు, సంతోషం ఉంటుంది. అందుకని చాలా మందికి సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, తృప్తి ఉండదు. రే పోరా వద్దనే పనులు జరుగుతూ ఉంటాడు. పిల్లలు భార్యను జరుగుకుంటాడు, ఆ భార్య భర్తను జరుగుకుంటాడు. ఎంత సంపాదించినా తృప్తి లేదు. రోజు కరువే, రోజు ఆలోచనే. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, రేపు లేదని చెప్పిన ఆలోచన తప్ప అరే ఏసై నమ్ముకున్నామే, దేవుడు చెప్పిన మాట మనం విన్నామే, దేవుడు చెప్పిన నడుద్దామని చెప్పిన ఆలోచన లేదు. అందుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, మనము తృప్తిగా ఉండాలంటే దేవుని వాక్యము ఆకలి తప్పులు కలిగి ఉండాలి. ఆ వాక్యం మీద మనం ఎప్పుడైతే ఆకలి తప్పులు కలిగి ఉంటామో మనం తృప్తిగా ఉంటాము, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటాము. లేదాని కోసం ఆశించుకుంటగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని బిడ్డగా జీవిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డ. అందుకని చూడండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎందుకు వచ్చాము ఇక్కడికి చెప్పండి, ఎట్టి చెప్పాలి. దేవుడు మీకు కూడా స్వరాన్ని ఇచ్చాడు, సిగ్గుపడి పక్కండి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుడు సృష్టించడానికి కాదు, వినండి, దేవుడు సృష్టించ నీతి కొరకు ఎందుకు అంతేనా? అదేనా చూడాలి. మీతో మాట్లాడితే నేను మళ్ళీ మర్చిపోతాను. నీతి కాదు, అదే దేవుడు చూసేదని ఉంది కదా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదని అన్నాడు. ఇప్పుడు మనం మందిరానికి వచ్చింది దేవుడిని చూడటానికి. దేవుని చూడాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఇప్పుడు మనం హృదయ శుద్ధి కలిగి లేకపోతే దేవుడిని చూస్తామా? ఇక్కడ చూడలేము, మరి రేపు అక్కడ కూడా చూడలేము. చూసిన దేవుడితో ఉండగలం మనం? అక్కడ ఎక్కడ ఉంటాం మనం? చెప్పండి. దేవుడిని చూడడం వ్యక్తులు మొత్తం ఎక్కడ ఉంటారు? రేపు అక్కడ ఏసీ రూమ్ ఉంది, అక్కడ మనకి దాంట్లో పెడితే చల్లగా ఉంటుందంట. చల్లగా ఉంటుంది. ఇప్పుడు కోళ్ళు పెట్టుకుంటే పిచ్చి పెట్టుకుంటే చూడు ఎంత చల్లగా ఉంటుంది, అంతకంటే ఎక్కువ చల్లగా ఉంటుందా. అసలు ఏడైతే నిద్ర రాదంట మనకి, ఆడైతే పోవచ్చుదంట. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, కూరి కదా, బాగా నిద్ర పడుతుంది. ఎప్పుడు నేర్చుకున్నాం అనమాట, ఎప్పుడు నిద్రపోతే అనమాట. అలాంటి నిద్రపోయే స్థలం ఉంది మనకి అక్కడ. అది కావాలా చెప్పండి? అది కావాలంటే ఇక్కడ హృదయ శుద్ధి కలిగి ఉండండి. అది వద్దనుకుంటే అది కావాలి మాకు అనుకున్న మొత్తం హృదయ శుద్ధి లేకుండా రండి. రేపప్పుడు దేవుడు చూడలేరు. ఏం చూస్తారు మీరు? మల కాలుతున్న అగ్ని పాతాళము దాన్ని చూస్తాం. అక్కడ పడితే ఆరిపోతుంది, మనం చచ్చిపోతామా? అది ఆరిపోతుంది, మనం చచ్చిపోతాం. ఎప్పుడు అది మనతో ఉంటుంది, మనం దాంట్లో మనం ఉంటాం. నేను నిద్ర వచ్చిందా? నిద్ర వచ్చిందా? సంతోషం పడదా? ఓరే కక్కడు, ఓ రాత్రి ఇప్పుడు తప్పిదురారా తెచ్చిపోతురారా అని అంటానికి అవకాశం ఉందా? ఇక పెద్దోడు రాడు, చిన్నోడు రాడు, నడిపోడు రాడు, మొగుడు రాడు, పిల్లలు రాదు, తల్లిదండ్రులు రాడు, ఎవరు రాదు. అందుకనే ఆ అగ్నిపాత్రలో పడిన వ్యక్తి బయటికి రావాలంటే రాలేరు. అందుకనే ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటారో, ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తూ ఉంటారో అప్పుడే అనుకూలమైన సమయం. హల్లెలూయా. అప్పుడే అనుకూల సమయం అంటే అప్పుడే వాక్యం విని ఆ వాక్యం విని వెంటనే మనసు మార్చుకొని మారు మనసు పొంది హృదయం దేవునికి ఇచ్చేసి రక్షణ పొందాలంట. హల్లెలూయా. లేదంటే అక్కడ మూడు ఉన్నాయంట. ఒకటేమో
ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, రోజంతా అరవడంలో వాక్యం పొద్దుపోయిందా చెప్తాను నేను వాక్యం. అవును కదా, ఒక రోజంతా ఉంటుంది అవకాశం, తర్వాత అరిస్తే గొంతు నొప్పి వస్తుంది. అందుకని ఏడైతే అరగంట అరసొచ్చు, గంట అరసొచ్చు, రోజు అరసొచ్చు. ఆడకపోతే ఎప్పుడు దాకా అరసొచ్చు చెప్పండి మీరే? ఎప్పుడు దాకా అరుపులు? ఎప్పుడు దాకా? వాడు స్థితిచుడు, వాడు అగ్నిలో పడ్డ తర్వాత వాడు ఎగయగాలి ఎన్ని ఎగయగాలు మనకేమని తెలుసా? గుండెలు గుద్దుకుంటూ కేకలేయాలంట. ఇప్పుడే చచ్చిపోయాడ, నేను చెప్తున్నా ఒరే బాబా కూడా చచ్చిపోతుంటే పోయి చచ్చి భూలోకంలో బతుకున్నంత సేపు పెద్దోడిని చిన్నోడిని జాగ్రత్తగా చూస్తారు. రే అటు బాబాక వాడు సావసాన్ని బాబాక, సావసాన్ని బాబాక, అది మంచిది కాదా? అంటే ఈ భూలోకంలో మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు మనందరం అవును కదా? మరి ఈ భూలోకంలో అందరిని చూస్తుంటాం, అందరిని పరీక్షించుకుంటుంటాం, అందరినీ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళని చెప్పి చూస్తుంటాం. మరి ఇప్పుడు వీళ్ళందరి గురించి మనం తెలుసుకుంటున్నాం, మంచిదే. మరి ఆ మంచోడు విడిపోతేనేమో రే వాడు ఎమిడిపోతే పాడైపోతా చెడిపోతారా, వాడు ఎమిడిపోతే తాగితే చచ్చిపోతాడు. సరే వాడు ఎమిడి వెళ్ళాడు, తాగి చచ్చిపోయాడు, ఎక్కడ పోతాడు? నరకానికేగా. అందుకని ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి మనం? రే నువ్వు వాడు సావసానికి పోయినా ఈడి సావసానికి పోయినా ఒక మంచిదే కావచ్చు, కానీ ఏసే సావసానికి కూడా రాలని చెప్పి వాడికి పిలవాలి. ఏసైకి రారా, ఏసే సావాసానికి రారా, మంచిదిరా, ఏసే సావాసం మంచిదని చెప్పి ఆయన సావాసానికి తీసుకురావాలి. మరి అలా చెప్తామా? చెప్పట్లే. ఎవరి సావాసాలకన్నా వెళ్తే మనం అప్పుడే చెప్తాము, దేవుని సావాసం దగ్గర రమ్మని చెప్పి ఎవరు కూడా చెప్పరు. ఎందుకని? అందుకని ప్రేమని ఎవరు పెట్టారా? ఆ పెద్దోడు చిన్నోడు ఇతరుల సావాసాలు బట్టి పాడైపోయి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. వాళ్ళ సావాసానికి వెళ్ళొద్దని మనం చెప్తాం, కానీ ఒరే మంచి సావాసం, ఏసే సావాసం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నారా? అరే ఆ మార్గం లేకపోతే నేను బీట్ అలవాటు, సిగరెట్ అలవాటు, తాగుడు అలవాటు, అమ్మాయిలు అలవాటు, అరే నువ్వు చక్కగా బతుకుతావురా? అరే ఈ రోజు ఏసే నమ్ముకుంటే చచ్చిపోతారా? నరకం నుంచి తప్పించబడి పనులకు రాజ్యాన్ని పోతారని చెప్తామా? చెప్పం. ఎంతసేపు చూసినా అరే అలా వాడికి 4 వేలు చేయాలరా, ఎట్టా ఇంకా పని పోలేదు అని వాడిని పని పంపిస్తున్నాం. కానీ అరే ఏసే దగ్గరికి వెళ్ళి నా మాట వినరా, అరే ఆ దేవుని పిల్లలు వారు అమ్మడి సావసానికి పోరా అని ఎప్పుడైనా చెప్పాము? చెప్పం. అరే వాడి పని బాట లేకుండా తిరుగుతాడు, వాడి విడిపోతాడు, ఏ దేవుడి గురించి చెప్తాడు, వాడి సావసానికి వస్తాడు. ఎవరు సావసానికి పోవాలా? ఒదుగురు పని చేసి పేదలు పని చేసి ఇంటికి వస్తాం, ఆ డబ్బులు తీసుకొని వస్తారు, బాల్ షాప్కి పోయి ఆ సావసుడు క్వార్టర్ తీసుకుని ఇద్దరు షెర క్వార్టర్ దగ్గర మిగతా తీసుకొని ఇంటికి వస్తే వాడు ఎప్పుడు పొమ్మంటాడు. రే వాడు పని బాగా చేస్తారు, వాడు అరే వాడు ఒక్కరోజు నాగా ఉండరా, వాడు ఎప్పుడు బాగుపడతాడు, డబ్బులు తీసుకొని వస్తారు అని చెప్పే తల్లిదండ్రులు ఉండరు. కానీ రే 10 రోజులలో 4 రోజులు పని చేసి 5 రోజులు పని చేసి 5 రోజులు ఆ దేవుని పిల్లల దగ్గర అరే వాళ్ళకంటే మీరు కూర్చోరా, ఆ పాస్టర్ మరి పోరా, అరే వాళ్ళు ప్రభుత్వం ఇస్పష్టం వాళ్ళు బాగున్నారు, వాళ్ళు అమ్మిడి పోరా అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. లే మరి చచ్చిపోయారు, రేపు ఎక్కడికి పోతారు? ఈరోజు చచ్చిపోతే 1 గంట, 1 రోజు ఏడుస్తాం, అదే 2 రోజులు ఏడుస్తాం, 3 రోజులు ఏడుస్తాం, తర్వాత ఏడవ రేపు పడిపోయి నరకంలో పడితే ఎగాలి. దాన్ని చూసి మనం జీవితాంతం బాధపడాలి కదా. అందుకని అక్కడ పోయి పడక ముందే వాళ్ళని కాపాడుకునే వారికి మనం ఉండాలంట. అందుకనే దేవుని మార్గము అది మతమని అంటారు చాలా మంది హిందువులు. అది మతం కాదు, వాళ్ళదే మతం, మంది మంచి మార్గం. వీడి తాగుతున్నవాడు మారిపోతాడు, సారా తాగుతున్నవాడు మారిపోతాడు, వ్యభిచారం చేస్తున్నవాడు మారిపోతాడు, దొంగతనం చేస్తున్నవాడు మారిపోతాడు, కొట్టేవాడు మారిపోతాడు, తిట్టేవాడు మారిపోతాడు, దగ్గరించేవాడు మారిపోతాడు, అవతల పచ్చ బతుకుతుంటే కళ్ళొప్పవాడు మారిపోతాడు, అవతల ఎలా ప్రేమించాలో తెలియని రీతిలో ఉంటే ప్రేమించేవాడు ఉంటాడు. యేసు ప్రభు నమ్ముకోకముందు ఎంత ఆస్తి ఉన్నా కూడా ఇతరులకు పెట్టకుండా పీనస్థానం ఉండే ఆ పీనస్థానం కూడా మారిపోదు. ఇతరులకి ఆహారం పెట్టేవారిగా మనము ఒక ఆశ కలిగి ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డ, అలా అనేక రకాలుగా యేసే దగ్గరికి వస్తే మార్పు వచ్చేస్తుంది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డారా, హృదయ శుద్ధి కలవారు ధనులు వారు దేవుని చూసెదరు అన్నాడు. ఈ రోజు ప్రార్థనకు వస్తున్న మనం హృదయ శుద్ధి కలిగి మనం లేకపోతే దేవుడు మనం చూడలేదు.
హృదయ శుద్ధి కలిగి ఉండాలా. చూడండి, నేను ఎక్కడ కూర్చున్నా కూడా ముందు ప్రార్థన చేసుకున్న తర్వాత కిందకు వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత కుర్చీలు పోయి కూర్చునేటప్పుడు ఇట్లా అంటారు. ఎందుకని? ఇది తెల్లగా ఉంది, మట్టి ఇది కనిపిస్తుందిగా. అందుకని బాబు పాస్టమ్మ గారు కూడా ఉతకడానికి కొంచెం భారంగా ఉంటుందిగా. అందుకని నేనేం చేస్తానంటే చాలా జాగ్రత్తగా కుర్చీ కాడికి పోయినప్పుడు చూసుకుంటాను, ఇది మట్టి అయింది అని చెప్పి. కుర్చీలో మట్టి ఉంటేనే నేను కూర్చుంటానికి ఇష్టపడతాను. మరి కుర్చీలో మట్టి ఉంటేనే నేను కూర్చుంటానికి ఇష్టపడకపోతే మరి నీతిమంతుడు పవిత్రుడు, మరి ఆయనే మన కోసం ప్రాణం పెట్టి నిజమైన దేవుడు, ఆయన మనలోనికి రావాలంటే నేను ఎలా ఉండాలా? హృదయం కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడే దేవుడు నాలోనికి వచ్చి స్థిరంగా నిలబడి నన్ను నడిపిస్తాడు, నాతో మాట్లాడతాడు. అంతేగాని హృదయం శుభ్రం లేకుండా కొంతమంది ముగ్గేస్తుంటే బాగా నీటికి వేస్తారు, ఎక్కడ కొద్దిగా పొడవులో కూడా ఒప్పుకోరు, కలర్ చల్లుతుంటే పొడవులో కూడా ఆ కోడలో అత్త తిట్టుద్ది. ఏందమ్మా మీ ఇంటి కూడా అట్టేసి అట్ట చల్లావు కల్లాపు, ఏంది పడగ చల్లినావు, ఏంది పొడ, ఏంది పొడ, ఏందా మచ్చ, ఏందిరా, ఏది కల్లాపంటే ఉత్త నేలనే ఇట్లా వేసేది అని అత్తలు ఇంతమంది ఉన్నారు, అనిపించుకోవడంలో ఇంతమంది కోడలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఆడిపోసుకుంటా ఉంటారు. ఇక్కడికి యేసు ప్రభువులోకి వస్తే నా హృదయం ఎలాగుందా, ఇది దేవునికి ఇష్టంగా ఉందా, దేవుడు నిజంగా నాలో ఉన్నాడా, నాలో ఉండాలంటే నాలోకి రావాలంటే నేను ఎలా ఉండాలి, నా హృదయం ఎలా ఉండాలని ఒక్కసారి పరీక్షించుకునేవారు ఉన్నారా? లేదు. లేకపోతే వాళ్ళలో దేవుని ఆత్మ లేదు. పరీక్షించుకున్న వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి ప్రేమను దేవుని పెట్టారా, మనం మందిరానికి వస్తున్నప్పుడు మనల్ని పరీక్షించుకోవాలి. నిజంగా నా హృదయం దేవునికి ఇష్టంగా ఉందా, దాంట్లో చెత్త చెదారం ఉందా, కంపు పడుతుందా, వాసన పడుతుందా, ఈ వాసనకి దేవుడు రాగలడా, వస్తే గెలవగలడా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రేమను దేవుని పెట్టారు. అలా పరీక్షించుకుని ఎవరైతే ఉంటారో హృదయ శుద్ధి గలవారు ధనిలో వారి దేవుణ్ణి ఒకరోజు ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. అందుకని ప్రేమను దేవుని పెట్టారా. చూడండి, మన హృదయ శుద్ధి కలిగి దేవుడు చూడాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి, హృదయానికి దేవుడు రావాలి, అప్పుడే మనం దేవుడిని చూస్తాం. చూడండి, సమాధాన పడవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు సపోజ్ మన కాలనీ ఉంది, మన కాలనీలో కూడా మనం ఎక్కడికైనా ప్రార్థనకి ఎక్కడ మీటింగ్లు పెట్టినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనల్ని అందరూ చూసుకుంటారు. ఇప్పుడు నన్ను చూస్తే ఏమంటారు, ఎక్కడికైనా పోతే ఆయన దేవుని సేవకుడు పాస్టర్ గారు అని అంటారు. మిమ్మల్ని ఏమంటారు, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు విశ్వాసులు అని చెప్పి చూస్తుంటారు. అందుకని ప్రేమ దేవుని పెట్టారా, ఈ భూలోకంలో మన అందరినీ పరీక్షిస్తూ ఉంటారు మనుషులు కూడా. అందుకని సమాధానం పడేవారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అందుకని సమాధానం ఉండాలంట మన జీవితం. ఈరోజు ప్రేమని దేవుని పెట్టారు, మన గృహాలలోనే కోడలతో అత్త సమాధానం ఉందా, అత్తతో కోడలు సమాధానం ఉందా, కొడుకుతో తల్లి సమాధానం ఉందా, ఆ తల్లితో కొడుకు సమాధానం ఉన్నాడా, ఆ తల్లితో కూతురు సమాధానం ఉందా, కూతురుతో తల్లి సమాధానం ఉందా. మనము గృహంలోనే సమాధానం లేకపోతే ఇక మనం బయట ఎట్ట సమాధానం ఉంటాము చెప్పండి. అందుకని ప్రేమ దేవుని పెట్టారా, మనము సమాధానం కలిగి ఉండాలంట. మొదటగా మన గృహంలో సమాధానం కలిగి ఉంటే భర్తతో సమాధానము, పిల్లలతో సమాధానము, కొడుకుతో సమాధానము, మరి మన కుటుంబంలో ఎందరితో ఉన్నారో అందరితో సమాధానంగా ఉండగలిగితే నువ్వు బయట కూడా సమాధానంగా ఉంటావు. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, ప్రేమ దేవుడు పెట్టారా, నువ్వు వెంట గెలువు, నేను వెంట గెలిస్తే దేవుడు నన్ను రక్ష గెలిపిస్తాడంట, అంటే బయటికి గెలిపిస్తాడంట దేవుడు. నేను ఇంట్లో గెలవకపోతే బయట గెలుస్తాను నేను. అందుకని విశ్వాసులైనా సేవకులైనా ఇంట్లో గెలిచే వారికి ఉండాలి, అప్పుడే నువ్వు బయట గెలుస్తావు. బయట కూడా నిజంగా సమాధానం పడేవారు ధన్యులు, వారు దేవుని కుమార్తెలు అనబడుదురు. ఇప్పుడు మనం దేవుని పిల్లలం అనిపించుకోవాలంటే నిజంగా దేవుని దృష్టిలో అదిగో నా కుమార్తె, అదిగో నా కుమారుడు అని మనం అనిపించుకోవాలి. మనం ఎలా ఉండాలా, సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం దేవుని పిల్లలు అంటాం. సమాధానమే లేదు, ఇంట్లో సమాధానం లేదు, బయట సమాధానం లేదు.
బిడ్డారా, మనము దేవుడు కుమారులు కుమార్తెలు కావాలంటే దేవుడి పిల్లలు అనిపించుకోవాలని మనం ఏం కలిగి ఉండాలా? మొదటగా సమాధానం కలిగి ఉండాలి. అందుకనే మనం ఇంట్లో కానీ బయట కానీ, ఇంట్లో సమాధానం కలిగి ఉండాలి, బయట కూడా సమాధానం కలిగి ఉండాలి. అందుకని ప్రేమని దేవుడు బిడ్డారా చూడండి, అందుకనే మన తర్వాత అంటున్నాడు, నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. హల్లెలూయా. ప్రేమని దేవుడు బిడ్డారా, ఇక్కడ చూడండి, నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, వారు పరలోక రాజ్యములో ఉంటారంట. అంటే నీతి తర్వాత నీతి తర్వాత నిమిత్తం. మనం ఏం చేయాలంట? నీతి నిమిత్తం. ఈ రెండు కోసం మనం ఏం చేయాలంట? హింసించబడాలి. ఇప్పుడు మనం నిజంగా వాస్తవం దేవుడి కోసం హింసించబడుతున్నాం మనం. ఏంటండి? సరే, నువ్వు బయటికి వెళ్ళిపోయాడని సువార్త చేసావా? ఎక్కడ ఎవరు నేను తిట్టారా? ఎందుకు చూడు కలవద్దా అని ఎవరన్నా అన్నారా? ఎవరు తిట్టారా? మరి ఇక్కడేమో నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదని అంటున్నాడు. మరి భూమి మీద ప్రతి ఒక్కడు, సేవకుడైనా విశ్వాసైనా సువార్థికుడైనా ఎవరైనా సరే నీతి నిమిత్తం హింసించబడాలంట. అప్పుడే పరలోక రాజ్యం. చూడండి, ఏదో ఇక్కడ అక్షరాలు మనం మొత్తం ప్రార్థనకు వస్తున్నామని మనకు ఆ దేవుడు ఇల్లు ఇచ్చాడు, మరి బంగారు ఇచ్చాడు, చీరలు ఇచ్చాడు, గుడ్డలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, సైకిల్ ఇచ్చాడు, నాకు ఇంకేం పర్లేదని చెప్పి ఏదో వస్తా ఆదివారం వస్తా ఇంటికి పోతా, ఆదివారం వస్తా ఇంటికి పోతా, రాత్రి ప్రార్థన పోతా, బాగా చెప్పాడు వాక్యం, బాగా చెప్పాడు వాక్యం అని చెప్పి వాళ్ళు చెప్పింది. అలా వాళ్ళకి చెప్పుకొని పరలోక రాజ్యం బాగు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, వారిదేనంట పరలోక రాజ్యం. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఎందుకు వచ్చాము ఇప్పుడు ఇక్కడికి? నిజంగా మీరు చెప్పండి. నేను వచ్చింది నిజంగా వాస్తవం, నేను యేసు ప్రభువుని నమ్ముకోకుండా నాకు తెలియదు, కానీ పరలోక రాజ్యము నరకం అని తెలుసుకున్న తర్వాత నేను ఒక్కటే ఏడ్చేది, ప్రార్థన చేసేది, అయ్యా నాకైతే తెలియదు నీ పరలోక రాజ్యము నేను నరకం నాకు తెలియవచ్చు. ఆ పరలోక రాజ్యం రావాలంటే నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నాకైతే తెలియదయ్యా, నువ్వే నేర్పించేయని చెప్పి నేను ఏడుస్తాను. అందుకనే ప్రేమ దేవుని బిడ్డారా, నేను నిజంగా దేవుని కోసం చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను. ఎందుకంటే ఈ భూలోకం ఏదో కూడా చనిపోయేది. అదే కీర్తనలో ఏదో చెప్పిన కీర్తన 89:48 వచ్చిన మరణము చూడక బ్రతుకు నరుడు ఎప్పుడేనండి భూలోకంలో. అందరూ మరణం చూడాల్సిందే. చిన్నవాడు మరణం చూడాలి, పెద్దవాడు మరణం చూడాలి, ముసలివాడు మరణం చూడాలి, పుట్టినవాడు మరణం చూడాలి, గర్భంలో ఉన్న గర్భ పిండం కూడా మరణం చూడాల్సిందే. ఎవరైనా ఒకరోజు మరణం చూడాల్సింది. అందుకనే ఏం నిర్ణయించుకుంది ఒకటే, అయ్యా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ రాజ్యం ఉండదు, అది కావాలయ్యా మాకు. ఈ భూలోకం ఏముంది, ఇదో ఇలా కనపడుతుంది, అలా వెళ్ళిపోతుంది, శత్రు బట్టి శిథిలమైపోతుంట ఒక దినం. అందుకని నాకు వద్దు, ఆ రాజ్యం నాకు కావాలని చెప్పి నేను ప్రార్థన చేస్తా, ఏడుస్తుంటా ప్రేమతో. ఎందుకంటే ఎప్పుడు చేరుకున్నా అక్కడికి చేరుకోవాలి కదా. మనం యేసయ్య ఎందుకు వచ్చాడు అసలు మన కోసం? ఎందుకు వచ్చాడు మన కోసం? ఏమా ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది బిల్డింగులు ఇవ్వడానికి, కార్లు ఇవ్వడానికి, బంగారాలు ఇవ్వడానికి, విమానాలు ఇవ్వడానికి, ఎన్ని ఇవ్వడానికి వచ్చిందా? ఇవన్నీ కూడా కావాలి మనుషులకి. మనుషులకు ఉపయోగపడటం కోసమే. వాళ్ళ అవసరాలు ఇక్కడ భూలోకంలో ఎంతకాలం ఉంటారో అంతకాలం తీర్చుకోవడానికి కావాలా. అందుకనే తరతరాలు మారిపోయాయి. ఇప్పుడు ఆ తండ్రి కాలం ఉంది, తండ్రి కాలం ఉంది. తండ్రి కాలంలో ఏమున్నాయి? ఎప్పుడున్నాయి మామూలు కార్లు, విమానాలు ఎన్ని ఉన్నాయి? రైలు ఉన్నాయి? లేవు. ఆ తండ్రి కాలంలో ఎత్తల బండ్లు, సైకిల్లో ఉన్నది. అంటే అప్పుడు పాత నిబంధనల కాలం ఉంది కదా, ఆ కాలం అయిపోయిన తర్వాత నేను చూసినప్పుడు ఏంటంటే ఎత్తల బండ్లే ఉన్నది, సైకిల్లే ఉన్నది. తర్వాత వచ్చింది కాబట్టి ప్రేమని దేవుని బిడ్డారా, కాలం మారిపోయింది. తండ్రి కాలం అయిపోయి కుమారుడి కాలం వచ్చేసింది. యేసుక్రీస్తు కాలం వచ్చిన తర్వాత అన్ని వచ్చేసింది, అందరికి మంచి జ్ఞానం వచ్చేసింది. దేవుడి కాలంతో అన్ని తయారు చేసేసాడు. అందుకని కాలానికి మారిపోతుంటది కాబట్టి మనం కూడా కాలానికి మారిపోవాలి. ఇప్పుడు ఒక కుటుంబం, నేను మా భార్య నిరంతరంగా నిశ్వాసంగా దేవుడు రాజ్యాన్ని సిద్ధపడి
నా కొడుకులందరినీ కూడా సిద్ధపరచుకున్నాం అనుకో, రేపు వాళ్ళ బిడ్డలు కూడా ఆ రాజ్యాన్ని సిద్ధపడాలని ప్రయత్నం చేస్తారు. అంటే తరతరం విశ్వాసంగా దేవుడు ఎక్కిపోతారు. ఆ తరం ఒక రోజు మా తరం అంతా దేశమంతా నశించిపోయిన తరానికి ఎంతమంది పడతారో అంతమంది ప్రభువులు ఉండి విశ్వాసం ఉండి రాజ్యానికి సిద్ధపడతారు. హల్లెలూయా. లేదంటే నేను నామకార్థంగా జీవిస్తే తర్వాత నా పిల్లలు నామకార్థంగా జీవిస్తాను, తర్వాత వాళ్ళ పిల్లలు నామకార్థం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ఆ వచ్చిన అర్థం లేకుండా వెళ్ళిపోయింది ప్రేమ దేవుడు. అందుకనే మనం తరతరాలకి మన పిల్లలైతే ఆ పిల్లలైతేనే వాళ్ళు విశ్వాసంగా ఉండాలంటే, నిజమైన దేవుడిని తెలుసుకోవాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము ఇప్పుడు విశ్వాసంగా ఉండాలి, విశ్వాసంగా నిలబడాలా. లేకపోతే తరతరం పాడైపోయి నరకానికి వెళ్ళిపోతారు. అందుకనే దేవుడు నరకానికి పోవాలని కాదు, కానీ మనందరినీ సృష్టించి పరలోక రాజ్యాన్ని చేర్చుకో. నరకం సృష్టించింది అపవాదికి. వారి తరపున ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించుకొని నమ్మని వారి శిక్ష విధించబడుతుందంట. అందుకని ప్రేమని దేవుని పెట్టారా, దేవుని కోసం మనం హింసించబడేవారికి ఉండాలా, మరి హృదయశుద్ధి కలిగి దేవుని చూసేవారికి ఉండాలా. మనం సమాధానంగా ఉంటే మన గృహంలో మనం సమాధానం కూడా బయట కూడా సమాధానంగా ఉండవు. సమాధానం పడేవారు ధనులు దేవుని పిల్లల దేవుని కుమార్తెలు అంటారు. అందుకని సమాధానం కలిగి మనం ఉంటే దేవుని కుమార్తెలా ఉంటాం, కుమారులా ఉంటాము. ప్రేమని దేవుని పెట్టారా, మరి దైవికమైన ఒక దుఃఖం కలిగి ఉండాలి. ఆ దైవికమైన దుఃఖం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఓదారుస్తాడు. ఖచ్చితంగా దుఃఖపడేవారు ధనులు, వారు ఓదార్చబడతారు. అందుకని మనం ప్రతిరోజు ఓదార్చబడాలంటే దైవికమైన దుఃఖంతో మనం ప్రార్థన చేయాలా, దేవునితో సంబంధం కలిగి ఉండాలా, దేవునితో ఐక్యత కలిగి ఉండాలా. దేవునితో మనం సంబంధం కలిగి లేకపోతే మనం ఎంతకాలం వచ్చినా ఉపయోగం లేదు. దేవుడు నేర్పించడం మనకి. అందుకని చాలా మంది వస్తారు, అమ్మాయి ఎంతకాలం మీద నువ్వు ప్రార్థనకు వచ్చింటే, పాస్టర్ నేను 20 సంవత్సరాలు ప్రార్థన రాదు, ఆట రాదు, లేదమ్మా వాక్యం చదవలేదు. మరి ఎందుకు వస్తున్నారు అట్లా? నేర్చుకోవాలి కదా. సినిమాలో పోతేనేమో సినిమాలో పాట నేర్చుకొని ఒక్క ముక్క పోకుండా మొత్తం పాడేస్తాడు. ఆ స్టోరీ మొత్తం తీసుకొచ్చి ఇంట్లో ఏమో మొత్తం చెప్పేసి బయట చెప్పేసి గురి కలిపి వాళ్ళు కూడా సాయంత్రం అవడానికి తయారవుతారు, పంపించేస్తారు. నేను పంపించినట్టు చాలా మంది సినిమా పట్టాడు చూసి 2 ఆటలు మొత్తం పంపించాను చాలా మంది గురి కలిపి. అలా మనం ఏసై నమ్ముకున్నాం కదా, ఇప్పుడు కూడా మనం గురి కలిపి చాలా మందిని తీసుకొని రావాలా, సువార్త చెప్పాలా, హింసించబడాలా, ఇట్లు తినాలా, ఏసై కోసం పట్టించుకోవాలా, లేదు సంపించుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఉండగలిగితే మందే రాజ్యం. హల్లెలూయా. మరి ఇక ముగిచేస్తున్నా ఒక పాట పాడి, పాస్టర్ గారు ఒక పాట పాడి ముగిచేస్తుంది. సరే మంచిది అంటే ఒకటి దాటుతుంది, ఒకటి అసలు వదిలే, ఎందుకంటే ఒక దాటి పోతున్నారే వదిలే. అంటే చాలా మందికి వినాలనిపిస్తుంది, చాలా మందికి వచ్చి అవసరం లేదు. మంచిది. నేను దేవుడు నాకు పరిశుద్ధాత్మ నేర్పించిన పాటలు కొన్ని పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో ఒక పాట పాడి దేవుడు నామాన్ని మహిమపరచుకున్నాం. మరి మంచిది. ఈ సమయంలో పాట పాడి దేవుడు నామాన్ని మహిమపరచుకుందాము. ఎందుకంటే నేను ఒకరోజు దర్శి గంగారం పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా ఆదివారం నేను వస్తున్నానంటే, అయ్యా నాకు 3 సంఘాలు ఉన్నాయి, నేను ఎక్కడ ఉంటానో తెలియదు, నాకు తెలీదు, నీకు రావడం కుదరదు, దర్శి చెప్పితే సాయంత్రం సువార్త పెడుతున్నావు అక్కడ గ్రామాన్ని చెప్పాడు. వస్తాను పాస్టర్ గారు అన్న. ఎవరన్నా తోడు తెచ్చుకో అన్నాడు. సరే వస్తే ఎవరైనా తోడు తెచ్చుకోండి, లేకపోతే వస్తానని చెప్పి ఒక్కడిని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యం ఇచ్చాడు, చెప్పిన జాగ్రత్త ఒక్కడు వెళ్తాను, జాగ్రత్త వెళ్ళాను అంటే, ఏదో మేము 2 ఉన్నామని చెప్పారు. ఇద్దరే ఉన్నాం, ఒక్కడే కదా నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నేను వెళ్తున్నాను, 2 ఉన్నాం, ఇబ్బంది లేదని చెప్పి 11 అయింది వస్తున్నా. తెలిసి దాటుతూనే డౌన్ ఉంది కదా, డౌన్ ఎక్కి పైకి వచ్చేసరికి పిట్టర్ కాడికి వచ్చేసరికి ఎమ్మటి ఇది మాట గుర్తొచ్చి దాని మీద ఒక పాట రాయించేశాడు. అక్కడి నుంచి పాడుకుంటా వచ్చి పొద్దురికి వచ్చేలోపల పూర్తి అయిపోయింది పాట. ఆ పాట పాడి దేవుడు నామాన్ని మహిమపరచుకున్నాం. పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, 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 ఉన్నావు, నా
పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు, నాలో ఉన్నావు, నీవు నాతో ఉన్నావు, నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు, నాలో ఉన్నావు, నీవు నాతో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు. అప్పుడు పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, నాలో ఉండి అద్భుతమైన కార్యం చేశావు, నాతో ఉండి దురత్తమైన వెళ్ళగొట్టావు. ఆమేన్. స్తోత్రం. నాలో ఉండి అద్భుతమైన కార్యం చేశావు, నాతో ఉండి దురత్తమైన వెళ్ళగొట్టావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు. అందరూ పడదాం. నాతో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, నేను వెళ్ళే మార్గములో నా తోడుగా ఉన్నావు, నేను పాడే పాటల్లో నా నీవే ఉన్నావు. ఆమేన్. స్తోత్రం. నేను వెళ్ళే మార్గంలో నా తోడుగా ఉన్నావు, నేను పాడే పాటల్లో నా నీవే ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు, నాలో ఉన్నావు, నీవు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నీవు నాతో ఉన్నావు, నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు. ప్రేమదేవులారా, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఓ రిచందన రబందన రబందన రిచందన. ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, జీసస్. ఓ పరిశుద్ధాత్మ స్పిరిట్, 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 పరిశుద్ధాత్మ శక్తి మనందరం పొందుకుడుగాక, పొందుకుడుగాక. ఎక్కడ ఉంటే అక్కడ నీవు నాతో ఉన్నావు, నా మాటల్లో నా నీవే నాకు తోడుగా ఉన్నావు. ఆమేన్. స్తోత్రం. ఎక్కడ ఉంటే అక్కడ నీవు నాతో ఉన్నావు, నా మాటల్లో నా నీవే నాకు తోడుగా ఉన్నావు, ఎక్కడ ఉంటే అక్కడ నీవు నాతో ఉన్నావు, నా మాటల్లో నా నీవే నాకు తోడుగా ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు, నాలో ఉన్నావు, నీవు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నీవు నాతో ఉన్నావు, నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాతో ఉన్నావు, పరిశుద్ధాత్ముడా నాలో ఉన్నావు.
కాక, అందరి హృదయాలు కదిలించబడును కాక. ఎవరైతే ఆరిపోయిన దీపాలు ఉన్నాయో వారు యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడును కాక. ఓ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, 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 జీసస్. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, అందరి పురిగి స్తోత్రాలు. ఇంకా నాయన ప్రభు బిడ్డలందరూ ఆత్మతో సత్యంతో ఆరాధించే వారికి ఉండడానికి సహాయం చేయి. ఓ నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు రీతిగా ఈ బిడ్డలందరూ నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డలకు ఉండడానికి సహాయం చేయి. అయ్యా అనేక రకాల భాషలలో మాట్లాడే వారికి ఉండడానికి సహాయం చేయి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండక, ఎవరు బలహీనంగా ఉండక, అయ్యా బిడ్డలందరూ బలహీనతలన్నీ నిడిపించి అయ్యా శక్తివంతులుగా మారిపోవుగా, బలవంతులుగా మారిపోవుగాక. ప్రతి బిడ్డని పరిశుద్ధాత్మ ఆత్మతో నడిపించబడునుగాక. అయ్యా ఈ బిడ్డలందరూ బలపరచు, బలపరచు, బలపరచు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఓ పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం, స్తోత్రం. ఓ రిఖా బా 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 బా. ఓ రిఖా బా 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 బా. ఓ రిఖా బా 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 బా. ఓ పరిశుద్ధాత్మ తిరిగి తిరిగి తిరిగి. ఓ పరిశుద్ధాత్మ శక్తి శక్తి శక్తి. బిడ్డలందరికీ నేను ప్రభుని పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటున్నాను. ఓ రిఖా బా 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 బా. అంధకార శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు ఈ మందిలో ఉండకూడదు. ఓ పరిశుద్ధాత్మ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి. అయ్యా నీవు తప్ప ఈ మందిలో ఉన్నాను ప్రభువా. అపవాదికి అవకాశం కల్పించకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకొని ఆత్మతో నడిపించబడి ఆత్మతో మాట్లాడే బిడ్డలు ఉండడానికి సహాయం చేయమని, నీ అనుభవం ఆయన బిడ్డలకు దయచేయమని, అయ్యా దైవ శాఖను కూడా బలంగా వాడుకోమని, బలపరచమని. అయ్యా సువార్థికులు ఆయన ప్రభు ఎంతో మంది ఆయన ప్రభు అభిషేకం పొందుకున్నారు ఆయన ప్రభు. అభిషేకం పొందుకున్న సువార్థికులను కూడా తన బలంగా వాడుకోండి, బలపరచండి. వారితో మీరు పరిశుద్ధాత్మ దేవుడా వారితో మీరు మాట్లాడండి, వారితో మీరు మాట్లాడండి, పాటించండి. వారితో తండ్రి అనేక ప్రాంతాల్లో మీరు వాడుకోమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని, ఈ ఎన్న వాక్యానుసారంగా బిడ్డలందరూ జీవించి నడిచి ఈ బిడ్డలు నాయన ప్రభు మేమందరం కలిసి ఒకరోజు నాయన ప్రభు నీ రాజ్యంలో మేము ఉండడానికి సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ సేవ కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుడు నాకు చూపించిన దర్శనాలు, వాగ్దానాలు అన్నీ నెరవేర్చబడాలి. ఎందుకంటే నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, నీ శత్రువుల మీద నేను యుద్ధం చేస్తానని చెప్పి వాగ్దానం వచ్చింది. నా పని నిమిత్తం నీ ద్వారా నెరవేర్చుకున్నంత వరకు నిన్ను ఎడబోనని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. ఒకరోజు క్రిస్మస్ పండగకి ఆ వాక్యం చెప్పలేదు కదా ప్రభువా, నేను ఈ పండగ రోజు ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడికైనా వెళ్ళి చర్చికి కూర్చోవలసి వస్తుందని చెప్పి దిగులు పడి బాధపడుతుంటే దేవుడు ఒక చర్చికి తీసుకెళ్ళి అక్కడ వాగ్దానం తీసుకొచ్చింది. నువ్వు నిలబడము, భయపడకము, నువ్వు నిలబడము, నేను మాట్లాడతానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డ నాకు చాలా ధైర్యం ఇచ్చాడు. నేను భయపడను, ఎందుకంటే నాతో దేవుడు ఉన్నాడు, నాలోడు దేవుడు, నేను ఎందుకు భయపడను? అందుకని చెప్పి పదే పదే ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడుతుంటాడు, దేవుడితో నేను మాట్లాడుతుంటాను. కాబట్టి నేను అనేకులకి నేను చెప్పేది ఒకటి, ధైర్యం వచ్చటమే నాకున్న ఆశ, పురుగులపటమే నాకున్న ఆశ. ఎవరైతే బలహీనంగా ఉంటారో ఆ బలహీనందరూ బలవంతులుగా మారిపోవాలన్నది నా ఆశ. హల్లెలూయా. మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవసేవకులకు వందనాలు చెల్లించుకుంటూ, మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నా. నా కోసం, నా కుటుంబం కోసం, నా సేవ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. నేను కూడా మీకోసం, మీ సేవకుల కోసం ప్రార్థన చేస్తాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎత్తబడిన వర్తమానం వలన అనేక ఆత్మలు రక్షించబడలాగన, దైవ సేవకుల్ని దేవుడు ఆయా ప్రాంతాల్లో బలంగా వాడుకునేలాగా అందరూ ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే వర్తమానం తీసుకొచ్చి అందించినటువంటి దైవ సేవకులకి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎత్తబడిన వాక్యం గురించి మన మధ్యలో ఉన్న సహోదరుడు అంతుడు వచ్చి ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువు పెట్టమని చేస్తున్నాను. సహోదరుడు అంతోని గారు వచ్చి త్వరగా